आइए బైబిల్ తెరవండి అందరూ. ये बाइबल ग्रंथ को खोलेंगे सब लोग. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలు జాగ్రత్తగా వినండి. पवित्र आत्मा की बातें हम सब ध्यान से सुनेंगे. ప్రియులారా, प्रियो, క్రైస్తవుడు అంటే एक मसीहा సొంతగా జీవించేవాడు క్రైస్తవుడు కాదు. जो खुद अपनी ओर से जीने वाला मसीहा नहीं हो सकता. తన ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు క్రైస్తవులు కాదు. मन मर्जी के अनुसार जीने वाला मसीह के नहीं हो सकते. క్రైస్తవుడు అంటే मसीहा यानी कि ఫాలో అయ్యేవాడు. मसीह के अनुकरण करने वाले हैं. ఫాలో అంటే వెంబడించేవాడు. यीशु मसीह के अनुकरण करने वाले हैं. అంటే వెంబడించాలి. यानी कि उनके पीछे चलना है. ఎవరిని వెంబడించాలి? किसके पीछे चलना है? క్రీస్తు. मसीह का. క్రీస్తు అంటే ఎవరు? मसीह यानी कि कौन? క్రీస్తు మనకు ఏమి వదిలిపెట్టి వెళ్ళాడు? मसीह ने हमारे लिए क्या छोड़ के गए थे? వాక్యం ఇచ్చి వెళ్ళాడు. वचन देकर गए थे. విగ్రహం ఇచ్చి వెళ్ళ. मूर्ति देके नहीं गया. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ध्यान से सुनना. బైబుల్ కూడా ఇచ్చి వెళ్ళాలి ఆయన. ना बाइबल देके गया हमारे लिए, మనకి విగ్రహాలు లేదు, ना मूर्तियां दिया हमारे लिए, బైబుల్ ఇవ్వలేదు. ना बाइबल दिया है हमें. ఆయన ఏమి ఇచ్చాడండి? क्या दिया है उन्होंने? వాక్యం ఇచ్చి వెళ్ళాడు. वचन देकर गए हैं. ఆయన ఎవరినైతే దృష్టించాడో వాళ్ళని పిలిచాడు. जिनके ऊपर उनकी नजर थी, प्रभु ने उनको बुलाया है. వాళ్ళని పిలిచి उनको बुलाकर వాళ్ళ పైన మహిమ ఆత్మని, ఆ శక్తిని వాళ్ళ పైకి పంపించి उन लोगों के ऊपर महिमा का आत्मा का शक्ति को भेजा. ఆయన వాడుకున్నాడు. उन्होंने इस्तेमाल किया. ఎన్నాళ్ళు వాడుకున్నాడు అన్న వాళ్ళు వాడుకున్నాడు. जितने दिन इस्तेमाल करना था उतना दिन इस्तेमाल किया. ఆ తర్వాత ఆత్మ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. उसके बाद पवित्र आत्मा उनके पास से उठा लिया गया. మళ్ళీ దేవుడు ఎవరిని దృష్టించాడో फिर से परमेश्वर जिस पर नजर रखा था, ఆ సమయానికి, उस समय के लिए, ఆ సమయం ఆ కాలాలకి, उस समय के लिए, उस काल के लिए, ఆ యొక్క ఉద్దేశానికి, उस उद्देश्य के लिए అక్కడున్న పరిధులు, అక్కడున్న ఆ యొక్క ప్రదేశాల కొరకు, वहाँ के जगह के लिए, आसपास के लोग जिनको चुनना चाहता था वो चुन लिया. వాళ్ళ ద్వారా ఆయన ఇతరులతో మాట్లాడే. उन्हीं के द्वारा परमेश्वर ने बात भी की. వాళ్ళని ప్రవక్తలు అంటారు. उन्हीं को भविष्यद्वक्ता कहा था. చూడండి, రాజకీయ నాయకులు కూడా राजनेता के लोगों को మాట్లాడుతున్నప్పుడు ఆయన ఫలానా రాజకీయ నాయకుడు, ఫలానా పార్టీ యొక్క ప్రవక్త అంటారు. చూసారా? तो उनके विषय में नीचे लिखा जाता है कि वो फलाना पार्टी का प्रवक्ता करके लिखते हैं. ఎప్పుడు మరి టీవీలో మీరు వింటున్నప్పుడు टीवी में न्यूज़ सुन रहे ఒక होंगे, పార్టీ పక్షంగా మాట్లాడే వ్యక్తి ప్రవక్త అంటారు. एक पार्टी के पक्ष में बात जो करते हैं उनको उस पार्टी का प्रवक्ता बोलते అంటే हैं. ప్రవక్త అంటే ఏంటి? प्रवक्ता यानी कि, బహుశా మీకు తెలుసు, నేను ఎన్నోసార్లు చెప్పాను, मैंने कई बार बताया था, మీకు గుర్తుందో లేదో. आपको याद होगा नहीं होगा, అంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. समय आ गया इसलिए कहता हूँ. ప్రవక్త అంటే प्रवक्ता यानी कि తను మాటలు చెప్పే వ్యక్తి కాదు. अपनी बातें बोलने वाला नहीं है, తన ఉద్దేశాలని ఇతరులకు చెప్పే వ్యక్తి కాదు. अपना उद्देश्य को बताने वाला नहीं है. वो ఇతరులని తీసుకొని, వేరే వాళ్ళని తీసుకొని, दूसरों का बात लेकर అది తన ద్వారా अपने द्वारा ఇతరులకు అందించటం. अपने द्वारा दूसरों तक पहुंचाना. తీసుకోవటమేమో ఇతరుల దగ్గర తీసుకుంటాడు, लेता है उन बातों को दूसरों से తన ద్వారా ఇతరులకు అందిస్తాడు. और उन बातों को किसी और को सुनाता है. అంటే ఈ వ్యక్తి ఒక మధ్యవర్తి, यानी कि ये व्यक्ति एक बिचवाई है, ఒక సాధనము. एक साधन है. మనం ఎవరమే? हम कौन है? ఒక సాధనం. हम भी एक साधन है. అంటే దేవుని యొక్క మాటలు అందుకుని, यानी कि परमेश्वर की बातों को पाकर వాటిని మనం పాటిస్తూ, उनको हम पालन करते हुए, మనం అనుకరిస్తూ, हम उनका अनुकरण करते हुए ఇతరులకు అందించేవాళ్ళు. दूसरों तक पहुंचाने वाले हैं. అది వాళ్ళని ప్రవక్తలు అంటారు. उन्हीं को बोलते हैं प्रवक्ता. సరే, ధర్మశాస్త్రం. व्यवस्था. ధర్మశాస్త్రంలో వాళ్ళకి కావాల్సినటువంటి విధులు, కట్టడలు, నియమాలు, ఆజ్ఞలన్నీ ఇచ్చేసాడు. व्यवस्था के द्वारा इजराइल के लिए जो नियम कानून, शासन के, वादाएं के, आज्ञा है, उन सारे चीजों को दे दिया. అంటే ఇచ్చలవిడిగా తిరగకుండా, यानी कि वो मनमर्जी के अनुसार ना घूमे बोलकर, ఇచ్చలవిడిగా తిరగకుండా मनमर्जी के अनुसार ना चले, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళుగా ఉండాలి. केवल व्यवस्था का अनुकरण करने वाला बनना चाहिए. మీరు మలాకి యొక్క మరి పుస్తకాన్ని చూస్తే ఒకసారి, आप देखिएगा मलाकी का ग्रंथ. మలాకి పుస్తకం ఒకసారి చూడండి. मलाकी का ग्रंथ को खुले. ఆఖరి పాత నిబంధన యొక్క ఆఖరి పుస్తకం మలాకి. पुराने नियम की आखिरी पुस्तक है मलाकी. చూడండి, देखिए 4వ అధ్యాయం, మలాకి 4వ అధ్యాయము, मलाकी की पुस्तक 4वां अध्याय 4వ వచనంలో 4वां वचन में ఇక్కడ రాయబడింది చూడండి. ఓరేబు కొండ మీద ఇజ్రాయెల్ అందరి కోసము నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్ని, దాని కట్టడల్ని, విధుల్ని
జ్ఞాపకము చేసుకోండి. मेरे दास मूसा की व्यवस्था अर्थात जो जो विधि और नियम मैंने सारे इजरायलियों के लिए उनको होरेब में दिए थे उनको स्मरण रखो. ఈ హోరేబు కొండ, होरेब की पर्वत, ఈ హోరేబు కొండని ఆజ్ఞల కొండ కూడా అంటారు. इस होरेब की पर्वत को आज्ञाओं का पर्वत भी बोलते हैं. ఆజ్ఞల కొండ, आज्ञाओं का पर्वत, పరిశుద్ధమైన కొండ, पवित्र पर्वत, పరిశుద్ధమైన కొండ, पवित्र पर्वत, ఆజ్ఞల కొండ. आज्ञाओं का पर्वत. ఈ కొండ మీదకి ఆ మోషాని పిలిచాడు. इस पहाड़ के ऊपर मूसा को बुलाया था. మోషా మాట విన్నాడు, मूसा ने बात सुना है, లోబడ్డాడు. आधीन हो गया. అదే దేవునికి ఇష్టం. यही परमेश्वर को अच्छा लगता है. ఇక్కడ మోషాని పిలిచి या मूसा को बुलाया, అంటున్నాడు, నా సేవకుడు ఇజ్రాయెల్ అందరి కోసం అంట. कहता मेरे दास है सारे इजराइल के खातिर. నేను నా సేవకుని మోషా, मैं अपने दास मूसा के సేవకుడు. दास. ముందు సేవకులు पहले दास అంటే यानी कि పిలుపుకు లోబడ్డ వాళ్ళు అని అర్థం. बुलाहट के अधीन हुआ. దాసులు అంటే ఎవరు? दास मतलब कौन है? పిలుపుకు లోబడాలి మనం. जो बुलाया है उसका अधीन होना है. ఎవరైతే పిలుపుకు లోబడరో जो कोई बुलाहट के अधीन नहीं వాళ్ళు होते, దాసులు అనబడరండి. वो दास नहीं कहलाएंगे. వాళ్ళు దాసులు అనబడరు. वो नहीं कहलाएंगे दास. వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు. वो बलवा करने वाले होंगे. తిరుగుబాటు చేసింది ఎవరు? ఫస్ట్ सबसे पहले किसने बलवा किया था? లూసిఫర్, लूसीफर. కెరూబు. करूब ने. కెరూబు करूब. కెరూబు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. करूब सबसे पहले परमेश्वर का विरुद्ध उठा. ఇప్పుడు వాడి మనస్తత్వమే ఆదాం అవ్వల ద్వారా మనకు వచ్చింది. उसी का मन का विचार आदम हव्वा के द्वारा हम तक पहुंच गया. మనకు వచ్చింది ఆడి ద్వారా మనకు వచ్చింది. ఇప్పుడు उन्हीं के द्वारा हम तक आ गया है. దేవుని మీద తిరుగుబాటు చేశాడు. परमेश्वर के ऊपर बलवा किया. దేవుని యొక్క సింహాసనానికి మరి ఎచ్చుగా నేను ఉంటాను. परमेश्वर के सिंहासन से ऊंचाई पे ఆయనకి रहूंगा. సింహాసనానికి పైన నేను ఆసీనుడుగా ఉంటాను. उनके सिंहासन के ऊपर मैं विराजूंगा. అంటే ఆయన పైన ఈయన పెత్తనం చేయాలని. समझता कि परमेश्वर के ऊपर वो अपना हुक्म चलाएगा. ఈ కెరూబు करूब समझता है దేవుని యొక్క దూతలో, परमेश्वर के दूतों में. అంటే అంబాసిడర్స్ అంటారు ఇంగ్లీష్ లో. तो दूत बोलते हैं ना. అంటే వాళ్ళు ఎవరు? वो कौन है? ఒక వార్తని ఇంకొక చోటకి చేర్చేవాళ్ళు. एक खबर को दूसरे तक पहुंचाने वाला. ఎవరు ఈ అంబాసిడర్స్? कौन है ఇప్పుడు एम्बेसडर? మనకి భారతదేశంలో అమెరికా అంబాసిడర్స్ ఉన్నారు. हमारे भारत देश में भी अमेरिका की ओर से दूत है. మన దేశం యొక్క దూతలు అమెరికాలో ఉన్నారు. हमारे देश की ओर से वहाँ पे दूत है. వాళ్ళకి ఒక నివాసం ఉంది. उनका एक दूतावास है. వాళ్ళు మన ఇండియాలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యాన్ని తీసుకెళ్లి వాళ్ళు విదేశాలకు అందించాలి. तो हमारे हिंदुस्तान में होने वाला हर एक कार्य को लेकर विदेश में पहुंचाना होगा. వాళ్ళ పని అదే. उनका काम ही है. వాళ్ళు సొంతగా ఏం చెప్పరండి. वो खुद अपने ओर से कुछ नहीं बताएगा. జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो. వాళ్ళు కూడా మన ఇండియాలో జరుగుతున్న, మన ఇండియాలో రాజకీయ నాయకులు ఏ ప్రభుత్వం అయితే జరుగుతుందో ఆ ప్రభుత్వం ఏమైతే ఆజ్ఞలిస్తుందో అవే వాళ్ళకి చేర్చాలి. तो उनको भी एक ही काम था. हमारे जो सरकार अभी चल रही है, जो कुछ वो बताएगा, क्या काम कर रहा था, क्या पहुंचाने को बोला था, उन्हीं बातों को पहुंचाना होगा उसको. వాళ్ళ సొంతంగా ఏమి वो చెప్పకూడదు. अपने ओर से कुछ नहीं बोलना चाहिए. వాళ్ళ ఉద్దేశంగా ఏమీ చేయకూడదు. अपने उद्देश्य के अनुसार कुछ भी नहीं करनी ఇంకోటి चाहिए. తెలుసా? एक और बात पता है? ఒక కలం కూడా పెట్టకూడదు దేని మీద. तो किसी के ऊपर भी एक पेन भी नहीं लिखना ఒక चाहिए. కాగితం మీద ఏ కలం పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. तो किसी कागज के ऊपर अपने पेन से कुछ भी नहीं लिखना వాళ్ళకి चाहिए. ఏదైతే సందేశం వస్తుందో उनके पास जो कुछ संदेश मिला है, ఆ సందేశాన్ని उसी संदेश को ఎవరికి అందించాలో जिन तक पहुंचाना था వాళ్ళకి అందించాలి. उन्हीं को पहुंचाना है. ఆఫీసులో పనులు చేసే ఎంప్లాయీస్ తెలుసు ఈ విషయం. दफ्तर में काम करने वाले, नौकरी करने वालों को पता है. పైనుంచి ఆర్డర్ వచ్చుద్ది, ऊपर से ऑर्डर आती है, ఒక జీవో వచ్చుద్ది. एक जीवो आती है. ఆ దాన్ని వీళ్ళు ఎక్కడెక్కడ పంపించాలి, उसको कहाँ कहाँ भेजना होगा, వీళ్ళు ఎక్కడెక్కడ పంపిస్తే అలా పంపిస్తారు. वहीं भेजेंगे. వాళ్ళకి అందిందా లేదో కూడా తెలుసుకోవాలి. उन तक पहुंची कि नहीं पहुंची इस बात को भी जानना దాని होगा. నుంచి రిప్లై వచ్చిందా లేదో చూసుకోవాలి. वहां से कोई जवाब आए कि नहीं आए वो भी వాడు देखना. దాన్ని కార్యరూపంలో అమల్లో పెట్టారో పెట్టలేదో చూసుకోవాలి. कार्य रूप में अमल किया कि नहीं किया वो भी देखनी है. ఇదంతా ఉంటేనే అది ఒక గవర్నమెంట్ ఒక విధానం జరుగుదు చక్కగా. तो इसी प्रकार होने से सरकारी का काम चलेगा अच्छी तरह. ఇది ఒక విధానం. एक नियम है. అందుకే అంటున్నాడు, इसलिए कहता है నా సేవకుడైన మోషేను నేను ఎన్నుకుని मैं अपना दास मूसा को चुना, పిలుసుకుని बुलाया, అతనికి నేను ఆజ్ఞాపించాను. उनको मैंने आज्ञा दिया है. ఆ కొండ మీద, उस पहाड़ पर, ఆ ఓరేబు కొండ మీద उस होरेब के पहाड़ पर చూడండి ఆజ్ఞాపించినటువంటి जैसे आज्ञा दी गई है, ధర్మశాస్త్రాన్ని, व्यवस्था को, దాని కట్టడలని, उसकी विधियों को, విధులను नियमों को జ్ఞాపకం ఉంచుకో. स्मरण रखो. ఏది జ్ఞాపకం ఉంచుకోవాలండి? क्या चीज को स्मरण रखना है? ఏది జ్ఞాపకం कौन ఉంచుకోవాలి? सी चीज याद रखनी है? ఆ ధర్మశాస్త్రంలో ఉన్న కట్టడలంట,
व्यवस्था की विधियां हैं విధులు అంట. और नियम है। అది ఎవరికి ఇచ్చాడు? वो किसको दिया है? ఇజ్రాయెల్కి ఇచ్చాడు. इजरायलियों को दिया है। భూమి మీద ఇంకెవరికి ఇవ్వలేదండి. तो धरती पे और किसी को नहीं दिया था। అది ఒక ప్రదేశంలో ఉన్న వారికి. वो एक जगह में रहने वाले थे। అంటే సీనాయి కొండన్న హోరేబు కొండన్న రెండు ఒకటే. सिनाई पर्वत हो, होरेब की पर्वत हो, दोनों एक ही है। సీనాయి కొండన్న सिनाई हो, హోరేబు కొండన్న होरेब का हो, రెండు ఒకటే. दोनों एक ही है। అది ఒక దర్శన కొండ, एक दर्शन का पहाड़ है, పరిశుద్ధ కొండ, पवित्र पहाड़ है, ఆజ్ఞనిచ్చిన కొండ. आज्ञाओं को दिया गया మన पहाड़ है। బైబిల్లో కొండలు ఉండేయండి, పర్వతాలు కొండలు చాలా ప్రసిద్ధి అండి. तो हमारे बाइबल ग्रंथ में बहुत सारे चट्टान है, पर्वत है। వీటికి ఒక్కొక్క కొండకి అంటే ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. एक एक पहाड़ को एक एक कहानी है। జాగ్రత్తగా మనం గమనించాలి. ध्यान से सुनना है। ఇంకొక విషయం, एक और बात, బైబిల్లో కొంతమంది ఈ జీవితాలు ఉన్నాయి. बाइबल ग्रंथ में कुछ लोगों का जिंदगी की लिखा है। అది చరిత్ర అనుకోండి, इतिहास को समझो, వాళ్ళ జీవిత చరిత్ర అనుకోండి, उनका जिंदगी का इतिहास మీరు समझो, ఏమని అనుకోండి, आप कुछ भी सोचो, వాళ్ళ జీవితాలు గతించిపోయినవి. उनका जिंदगी तो खत्म हो गई है। ఇక్కడ బైబిల్లో ఈ 66 పుస్తకాల్లో इन 66 किताबों में కొంతమంది జీవితాలు ఇక్కడ మెన్షన్ చేయబడి ఉన్నాయి. कुछ लोगों का जिंदगी इस जगह लिखा गया है। కొంతమంది దేవునికి ఇష్టమైన పనులు చేశారు, कुछ लोग परमेश्वर को भाता हुआ काम किया है, కొంతమంది ఇష్టం కాని పనులు చేశారు. कुछ लोग परमेश्वर को ना अच्छा लगने वाला काम किया है। ఫర్ ఎగ్జాంపుల్ सादृश्य के लिए కయ్యూను कैन कैन కయ్యూను దేవునికి ఇష్టమైన పని చేశాడు, చేయలేదా? कैन ने परमेश्वर का इच्छा का काम किया है या तो ना अच्छा लगने वाला काम దేవునికి किया? ఇష్టమైన పని చేశాడా? దేవునికి ఇష్టమైన పని చేయలేదా? ఏం చేశాడు? कैन ने परमेश्वर के लिए जो भाता वो काम किया, जो नहीं भाता वो काम किया। कौन सा काम किया? ఏంటి? దేవునికి అర్పణలు తీసుకురావాలి. परमेश्वर के लिए अर्पण लानी है। అన్నదమ్ములు दोनों भाई ఏబేలు हाबिल भी కయ్యూను कैन भी ఇద్దరు दोनों వారి వారి యొక్క వృత్తి वो उनका काम के अनुसार, ఏంటి? వాళ్ళ ప్రవృత్తి ఏంటి? उनका काम क्या था? ఏబేలు ఏం చేస్తాడంటే हाबिल क्या करता గొర్రెలు था? కాసుకుంటాడు. पेड़ बकरियां चराता था। జాగ్రత్తగానండి. ध्यान से सुनो। వాళ్ళ చరిత్ర బైబిల్లో ఉంది, उनके గతించింది ఉంది. इतिहास बाइबल ग्रंथ में है, వాళ్ళ जो बीत चुका వాళ్ళ है। జీవితాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు బైబిల్లో. उनकी जिंदगी को लेकर पवित्र आत्मा परमेश्वर ने लिखवाया है। ఎందుకు రాయించాడు क्यों लिखवाया है చెప్పండి? बताइए। వాళ్ళ ఆదర్శం మనం తీసుకోవాలి. మంచి వాళ్ళ ఆదర్శం తీసుకుందామా, చెడ్డ వాళ్ళ ఆదర్శం తీసుకుందామా, అది మనం బైబిల్లో ఉంది, జాగ్రత్తగా గమనించాలి. तो क्यों इसलिए लिखवाया कि उनको हम अपने आदर्श रूप में लेने के लिए क्या अच्छा लोगों को अपना आदर्श बनाए या बुरे लोगों को अपना आदर्श बनाए, అందుకు ఇచ్చాడు ఇది, इसलिए दिया है। అందుకు ఇచ్చాడు, इसलिए दिया है, అందుకు వాళ్ళని ఈ బైబిల్లో పొందుపరిచాడు, इसलिए बाइबल ग्रंथ में लिख रखा है వాళ్ళ జీవితాలను పొందుపరిచాడు. उनकी जिंदगी को लेकर। ఇప్పుడు చూడు, మీరు మంచి జీవితం జీవిస్తే, मान लीजिए आप अच्छा जिंदगी जिएंगे, పరిశుద్ధ జీవితం జీవిస్తే पवित्र जिंदगी जिएंगे, మన పేర్లు పరలోకంలో రాస్తారు. हमारे नाम भी स्वर्ग में राज्य में लिखेगा। ఇప్పుడు రాసే ఉంటాడు. अभी लिखा होगा। కొంతమందికి అసలు నా పేరు పరలోకం ఉందో లేదో తెలీదు. कुछ लोगों को ये भी नहीं मालूम मेरे नाम स्वर्ग में है कि नहीं। ఇది ఒక పాపం అమాయక జీవితం, ये बहुत भोलेपन का ఇది जिंदगी है। అమాయక క్రైస్తవ జీవితం. तो भोले मसीह का जिंदगी है। అసలు నా పేరు పరలోకంలో ఉందా లేదా, आखिर मेरा नाम स्वर्गराज में लिखिए कि नहीं, నమోదయ్యిందా లేదా? वहाँ पे लिखा गया कि नहीं लिखा బైబుల్ गया। ఏమంటుంది? ఎవరి పేరైతే పరలోకంలో రాయబడుతుంది. कि ग्रंथ में लिखा जाएगा, उन्हीं के लिए राज्य है। చూడండి, देखिएगा, ఈ యేసేపు మరియములో ఇద్దరికి ప్రధానం చేయబడింది. यूसुफ और मरियम का मंगनी हो चुकी थी। వాళ్ళిద్దరు ఒక గోత్రంలో వాళ్ళే. दोनों एक ही गोत्र के थे। జాగ్రత్తగా ध्यान से सुनो, వాళ్ళిద్దరు ఒక గోత్రం एक వాళ్ళే. ही गोत्र के थे। వీళ్ళు గోత్రాల ప్రకారంగా సంవత్సరానికి ఒకసారి వీళ్ళ పేరు నమోదు చేసుకోవాలి. गोत्र के अनुसार साल में एक बार अपनी जगह में अपना नाम को दाखिल करना होगा। వాళ్ళ యొక్క దేశానికి వెళ్ళాలి, अपने देश में जाना होगा, వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలి. अपने नाम को वहाँ लिखना होगा। నమోదు చేసుకోకపోతే ఏమవుతుంది? नहीं लिखने से क्या होगा? ఇప్పుడు నువ్వు ఢిల్లీలో ఉన్నావు, आप है भी दिल्ली నువ్వు में, ఢిల్లీలో ఉన్నావని నమ్మకం ఏంటి? आप दिल्ली में है बोलकर क्या भरोसा అసలు है? నువ్వు ఉన్నావని గవర్నమెంట్ తెలుసా? आप आखिर आप है बोल के सरकार को पता है? నువ్వు ఆంధ్రాలో ఉన్నావు, मान लो आप आंध्रा में నువ్వు हो, ఆంధ్రాలో ఒక నాగరికుడు అని చెప్పి గవర్నమెంట్ తెలుసా? क्या सरकार जानती है आप आंध्रा का एक नागरिक हो बोलकर? అసలు నువ్వు ఎవరో తెలియకుండా ఉండవా? क्या ऐसा है आपके बारे में सरकार को पता దానికి है? ఏమన్నారు? उसके लिए क्या बोला? ఆధార్ కార్డు అన్నారు. आधार कार्ड बनाओ, ఆధార్ కార్డు అన్నారు. आधार कार्ड నీకు ఒక बनाओ, నెంబర్ ఇచ్చాడు. एक नंबर दिया आपको। ఇప్పుడు ఈ నెంబర్ ను కొడితే నువ్వు ఎక్కడో इस తెలిసిపోతుంది. नंबर को देखने से मालूम पड़ेगा आप कहाँ हो। మన మొబైల్లో చూస్తున్నాం. हम मोबाइल में देखते हैं। చూడండి, ఇప్పుడు మీరు బుక్ చేస్తున్నారు, ఏంటివి? ఓలాను బుక్ చేస్తున్నారు. आप ओला उबर बुक करते हो, ఓలాను బుక్ చేసుకున్నప్పుడు जैसे बुक करते हो
నువ్వు చూసుకుంటా ఉంటావు ఇక్కడ. आप देखते रहते हो यहाँ पे. వాడు దూరంగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఆగాడు, ఎలా మూమెంట్ ఉంది కొన్ని చెప్తున్నావు నువ్వు. अब यहाँ बैठकर अपना फोन में देखकर वो आने वाला गाड़ी वाला कहाँ है, कहाँ जा रहे, किधर को जा रहे, सब कुछ यहाँ देख के నువ్వు వాడికి ఫోన్ చేసి చెప్తున్నావు. और फोन करके भी बोलते हो आप. భయ్యా నువ్వు కదలలేదేంటి, आप क्यों नहीं हिला अभी तक, కదలలేదేంటి, क्यों नहीं हिला, ఇదిగో ముందుకు పోతున్నావు, आगे और चला गया आप, నువ్వు అడు తిరిగిపోయావు, आप दूसरी तरफ चला నువ్వు गया, దూరం వెళ్ళావు, बहुत दूर चला गया आप, ఇటురా इधर को मुड़ो, కొంచెం ఇటురా थोड़ा इधर आओ. అని ఇక్కడ నుంచి నువ్వు దీనిలో చూసుకొని కంట్రోల్ చేస్తున్నావు, तो यहाँ से देखकर आप उसको कंट्रोल में रखते हो, కంట్రోల్ చేస్తున్నావు. कंट्रोल करते हो. అదే విధంగా इसी प्रकार చూడండి ప్రియులారా, देखिए प्रियो, మనం బైబుల్ మనకి ఎందుకు ఉందంటే बाइबल किस लिए है हमारे మన लिए, జీవితంలో కంట్రోల్ చేయటానికి. हमारे जिंदगी को कंट्रोल में रखने के लिए. అందుకే అంటాడు గుర్రములను కంచర గాడిదలను ఒక తన ఆధీనంలో ఉంచుకోవడానికి దానికి ఒక కళ్ళెం పెడతాను అంటాడు. घोड़े को और खच्चर को अपने काबू में रखने के लिए उसको एक लगाम लगाया जाता है. ఏమిటి ఆ కళ్ళెం అంటే क्या है वो लगाम? వాక్యం. वचन ही लगाम. ఇది దైవదాసుడు మీకు బోధిస్తూ ఉంటాడు. इसी बात को प्रभु का दास आपको संदेश देता है. మంచి కాపరి, अच्छा चरवाहा. మంచి కాపరి అంటే చెడ్డ కాపరిలో ఉన్నట్టేగా. अच्छा चरवाहा यानी कि बुरे चरवाहा भी होंगे. యేసుప్రభు ఏమన్నాడు, मसीह ने నేను कहा, మంచి కాపరిని मैं अच्छा चरवाहा అంటే చెడ్డ కాపరిలో ఉన్నట్టేగా. यानी कि बुरी चरवाहा भी है. రాజుగారికి ఇద్దరు భార్యలు ఉన్నారు. राजा को 2 पत्नी है. రాజుగారి యొక్క పెద్ద భార్య చాలా మంచిదంటే राजा की बड़ी पत्नी बहुत अच्छी है बोलने से, చిన్న భార్యలో ఏదో లోపం ఉండట్టేగా, यानी कि छोटी पत्नी में कुछ कमी है, లోపం ఉండట్టేగా. कमी है. అట్లాగనే యేసుప్రభు ఏమన్నాడు, यीशु मसीह ने क्या कहा, నేను మంచి కాపరిని मैं अच्छा चरवाहा. అంటే చెడ్డ కాపరులు ఉన్నారు, यानी कि बुरे चरवाहा भी है, చెడ్డ కాపరులు ఉన్నారు. बुरे चरवाहा भी है. ఇది చూడండి ప్రియులారా, आप देखिए प्रियो, జీతగాళ్ళు జీతానికి బోధించే వాళ్ళు కూడా ఉన్నారంట. यानी कि मजदूर के लिए काम करने वाले भी है, संदेश देने वाला भी है. మీకాలో ఉంటుంది పోసేది मीका में लिखा होगा, 3:3 ఉంటుంది అనుకుంటాను. మీకాలో 3వ అధ్యాయం అనుకుంటాను చూడండి. मीका में होगा शायद 3रा अध्याय में. యాజకులంట వాళ్ళంట కూలికి బోధిస్తారంటండి. यहाँ का याजक जो है डैडी के लिए वो संदेश देते हैं. ఇదిగో ఉంది చూడండి. देखिएगा मीका का पुस्तक 3వ అధ్యాయము 3रा अध्याय 3వ అధ్యాయం చూడండి. 11వ వచనం కనుక చదివితే वचन 11 पढ़ेंगे तो చూడండి ఇక్కడ ఏం రాయబడిందంటే, వారి యాజకులు కూలికి బోధిస్తారు, ప్రవక్తలు డబ్బు కోసం సోది చెబుతారు, అయినా వారు యెహోవాను ఆధారం చేసుకుని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడు మనకు రానే లేదని అనుకుంటారంట. उसके प्रधान घूस ले लेकर विचार करते हैं और याजक दाम ले लेकर व्यवस्था देते हैं और वर्षदक्त रुपयों के लिए भावी करते हैं, तो भी वे ये कहकर यहोवा पर भरोसा रखते हैं, यहोवा हमारे बीच में है, इसलिए कोई विपत्ति हम पर ना आएगी. చూడండి ఎంత నమ్మకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. कितना भरोसा से बात करते हैं. వాళ్ళు కూడా చక్కగా వాక్యం చెబుతున్నారండి. वो भी अच्छी तरह वचन बता रहे हैं. డబ్బు కోసం బోధించేవాళ్ళు, శాలరీల కోసం బోధించేవాళ్ళు ఉంటారని చెప్పి అప్పుడే ప్రవచనం చెప్పాడు మన मीका उसी वक्त नबूवत किया है कि आने वाले दिनों में पैसों के लिए संदेश देने वाले होंगे. వాళ్ళు సోది చెబుతారంట. वो तो भावी करते हैं. సోది చెప్పాడు, సోదిగాళ్ళు. वो भावी करने वाले हैं. వాళ్ళకి పరిశుద్ధాత్మ అక్కర్లేదు, उनके लिए पवित्र आत्मा की आवश्यकता नहीं है. వాళ్ళు పరిశుద్ధాత్మ పైన లోబడరు. वो पवित्र आत्मा पर निर्भर नहीं होते. చూడండి देखिए, కొన్ని సంఘాలలో कुछ कलीसियाओं में సంవత్సరానికి ఒక బుక్ ఉంటది. साल भर के लिए की किताब होती है. సంవత్సరానికి ఇంత బుక్ ఉంటది, ఒక బుక్. साल भर के लिए इतनी मोटी किताब होती है. దాని మీద ఏ ఆదివారానికి ఏం బోధించాలో రాస్తారు. उसी में कौन सा इतवार को क्या संदेश देना होगा ఏం రాస్తారంటే 3 విషయాలు రాస్తారు. 3 विषय लिखते हैं. పాత నిబంధన ఇంత పర్యంతం అంటారు, पुराना नियम इतना तक करके बोलते हैं, క్రొత్త నిబంధన ఇంత పర్యంతం అంటారు, नया नियम इतना तक बताते हैं, పత్రిక పాఠము ఇంత పర్యంతం అంటారు. पत्रिका यहाँ तक करके बोलते వాళ్ళు ముందే రాసి పెడతారు. हैं. वो तो पहले से ही लिखे रखते हैं. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ హెడ్లు ఏం చేస్తారంటే हेड जो बड़े बुजुर्ग क्या సంవత్సరానికి అంతకు ఒక బుక్ తయారు साल చేస్తారు. भर के लिए एक किताब को बनाते हैं. బుక్ తయారు చేసి बनाकर ఆ బుక్కి వాళ్ళ సంఘాలు, వాళ్ళ కింద ఆధీనం ఉన్న సంఘాలకు పంపిస్తారు. उनके अधीन में रहने वाले कलिसियों को वो भेज देते हैं. అతను ఏం చేస్తాడంటే फिर वो क्या करेगा, ఈ ఆదివారానికి ఏం రాసి ఉంది దీంట్లో, इस इतवार के लिए क्या लिखा అది गया. బైబుల్ కాదండి, वो बाइबल नहीं है. జాగ్రత్తగా గమనించండి, ध्यान से सुनो, అది బైబుల్ కాదు, वो बाइबल नहीं है. అది వాళ్ళు ప్రత్యేకంగా రాసుకున్నది, వ్యాఖ్యానం టైప్ లో రాసుకున్నారు. उन्होंने अलग से अपने लिए लिख रखा है. ఇజ్రాయేలీలు కూడా इजरायली भी
ధర్మశాస్త్రం తప్పిపోవటానికి కారణం ఏంటంటే व्यवस्था से भटकने का क्या कारण है? వాళ్ళు ధర్మశాస్త్రం కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్మజడ్ అనే గ్రంథం రాసుకున్నారు వాళ్ళు. वो व्यवस्था को ना अपनाते हुए अपने मर्जी का आर्माजड़ नाम का एक ग्रंथ लिखे. అది వాళ్ళ దగ్గర పెద్ద గ్రంథం ఉంటది, उनके पास इस तरह का ग्रंथ వాళ్ళు है, రాసుకున్నారు. वो खुद लिखे అంటే వాళ్ళ ఇష్టానుసారంగా यानी రాసుకున్నారు. कि उनकी इच्छा के अनुसार लिखा है. ఏం రాసుకున్నారు? क्या लिखा होगा? వాళ్ళు ఏం చెప్తే అదే. वो जो मन में आया वही. వాళ్ళే కూలికి బోధించే వాళ్ళని ఏర్పాటు చేస్తారు. तो वो ये रुपयों के लिए काम करने वालों को नियुक्त करते हैं. వాళ్ళు ఏర్పాటు చేస్తారు. वो नियुक्त करते हैं. నిన్న మా మామయ్య గారు మాకు ఫోన్ చేశాడు ఆంధ్ర నుంచి. कल का दिन हमारे मामा जी ने फोन किया है. మా మామయ్య గారు ఫోన్ చేసి బాగున్నారా అని అడిగాడు. कैसे हो करके पूछा. ఏ మామయ్య? कौन सा मामा మా जी? కృపారావు మామయ్య, जो कृपाराव करके పాటలు పాడతాడు. जो गीत लिखे, ఆయన మాకు ఫోన్ చేశాడు. उन्होंने फोन किया. ఫోన్ చేసినా బాగున్నావు మామయ్య అన్నాం. हमने कहा ठीक है. మీ కుమార్తె అల్లుడు గారు సేవ చేస్తారు వాళ్ళు. उनका बेटी और दामाद सेवा करते हैं. మా ఆంధ్రలోనే ఒక 5 సంవత్సరాలు చేశారు. మా ఊర్లో ఒక 5 సంవత్సరాలు చేశారు. हमारे गांव में उन्होंने पास्टर का काम 5 साल किया है. ఆయన్ని బలవంతంగా ట్రక్కులో సామాన్లు వేసి ఎత్తి పంపించేసేసారు. उनको गांव वालों ने जबरदस्ती एक ट्रक में बिठा के उस पास्टर परिवार को भेज दिया. వెళ్ళిపో రాత్రికి వెళ్ళిపో रात को ही उनको भगा दिया. వెళ్ళిపోయాడు పాపం. वो चला गया. ఎక్కడ తర్వాత నేను కూడా ఫోన్ చేశాను ఒకసారి. मैंने भी फोन करके बात किया. ఒక 20 మంది ఉంటారంట. उन्होंने कहा बस 20 लोग यहाँ पे 15 మంది ఉంటారు. या 15 लोग आते हैं. అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, उनको कुछ नहीं मालूम, క్రైస్తవ్య గురించి తెలియదు. मसीहत के बारे में नहीं पता. సందా కూడా ₹1 వేస్తారు. तो भेंट भी 1 रुपए डालते हैं. ₹1 వేస్తారు. 1 रुपए डालते हैं. అయితే అమ్మాయి ఏమందంటే, उसने कहा బావగారు जीजा जी మాకు ఏం వద్దిక, हमें तो कुछ नहीं चाहिए, మాకు దేవుడి సేవ కావాలి, हमें परमेश्वर का सेवा चाहिए. పిల్లలందరూ పెళ్లి అయిపోయి हमारे बच्चों को तो शादी हो गई, మాకు ఏం కావాలి, हमें क्या चाहिए? ఏదో और ఒక 4 మెతుకుల కూర ఉంటే చాలు కదా. तो 4 रोड यानी कि एक वाला मुंह में गए तो बहुत है. మంచి సంఘం ఇచ్చాడు, प्रभु ने अच्छा कलिशा दिया. వీళ్ళందరూ మేము సంఘం నేర్పాలి, इन सबको हम कलिशा का तौर तरीके से క్రైస్తవ్యం నేర్పాలి. मसीहत तो सिखाना है. వాళ్ళ డినామినేషన్ కింద ఉంటారు వాళ్ళు. वो डिनोमिनेशन के नीचे रहते हैं. అయితే तो फिर నిన్న ఫోన్ చేసినప్పుడు అడిగితే कल फोन किया तब मैंने అక్కడ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. वहां से निकल गए. ఎందుకు వెళ్ళారు అన్న? मैंने कहा क्यों गए? ఎందుకు వెళ్ళారంటే क्यों गए कि ఆడ సందా సరిగా రాదు, वहाँ पे भेंट ढंग की नहीं मिलती, వాళ్ళకి సరిగా శాలరీ ఇవ్వరు, उनको ढंग का तनख्वाह नहीं देते. అందుకని इसलिए వేరే చోటుకి వెళ్తే दूसरी जगह गया నెలకి 50,000 వస్తాయంట. तो महीने में 50,000 भेंट आती है. నెలకి 50,000 వస్తాయంట. 50,000 भेंट आता है. ఇంకా ఎవరి కింద ఇచ్చేస్తున్నారు వాళ్ళ 30,000 ఇస్తారంట. तो उनकी जिनकी नीचे कर रहे हैं ना उनको 30,000 देंगे. అంటే నెలకి 80,000 వస్తున్నాయండి. यानी कि महीने में 80,000 आ रहे हैं उनको. ఇక ఆత్మలు బాడమే జాయి, ఆత్మలు చచ్చిపోతే ఏంటి, ఆత్మలు నశించిపోతే వాళ్ళకేంది, ఇంకా వాళ్ళకేందంట. तो ऐसे में उन्हें क्या फर्क पड़ता है? आत्मा कोई प्रभु में विश्वास में बढ़ गया या नाश हो गया, उनको कोई पता नहीं है, फर्क नहीं पड़ता. మేక అప్పుడే చెప్పాడండి, इसलिए मीका ने तभी को बताया కూలికి బోధించే యాజకులు వస్తారు అని. तो दिहाड़ी के लिए मजदूर के जैसा काम करने वाले आएंगे संदेश. వీళ్ళు బైబిల్ను చూడరండి, ये बाइबल को नहीं देखते, ఆ పుస్తకాలను చూసుకుంటారు అని. बस उन किताबों को देखते हैं. మొదటి శతాబ్దంలో पहली शताब्दी में యాజకులు కూడా याजक भी ఆర్మజడ్ अనే గ్రంథాన్ని చూసుకునేవాళ్ళు. आर्मजड़ के ग्रंथ को ही देखते ఆ గ్రంథంలో ఏముందో అదే బోధించేవాళ్ళు. उस ग्रंथ में जो था उसी का संदेश देते. దాన్ని మించి కనుక బోధిస్తే अगर इसके अलावा ऊपर से कुछ बताएगा వెంటనే వాళ్ళని పైనున్న వాళ్ళు పూర్తిగా దండిస్తారు. तो उनके ऊपर जो अधिकारी बन बैठे उनको दंड देते हैं. నేను చాలా మందిని అడిగాను సంఘాల్లో, मैंने कई जगह कलिशा में पूछा మీరు था ఎందుకు కాళ్ళు కడగరు అని. आप लोग के पैर क्यों नहीं धोते हो? మేము కడగకూడదండి అన్న. बोलते हम नहीं धोना चाहिए. మేము కడిగామనుకో अगर हमने धोया ఈ రోజే మాకు ట్రాన్స్ఫర్, आज ही हमारे ट्रांसफर करेंगे, మాకు ఈ రోజే ట్రాన్స్ఫర్. यहीं से हमको भेज देंगे. ఎందుకు అన్న? मैंने कहा क्यों? మా అధికారులు ఒప్పుకోరు అన్న. हमारे अधिकारी नहीं मानते इस మా बात. అధికారులు దీన్ని ఒప్పుకోరు. हमारे अधिकारी इसको नहीं मानते. అప్పుడు నేను అన్నాను, तब मैंने कहा మీ అధికారి యేసు ప్రభు కదా, आपका अधिकारी तो मसीह यीशु है ना, యేసు ప్రభు కదా, यीशु मसीह है మరి ना. వీళ్ళెవరు మధ్యలో? ये बीच के ये लोग कौन है? వీళ్ళు మాకు డబ్బిస్తారు, तो ये हमें पैसा देते हैं, మాకు డబ్బిస్తారు, ये हमें पैसा देते हैं, మమ్మల్ని పోషిస్తున్నారు. हमारे परवरिश करते हैं. ఓహో కరెక్ట్. हाँ भाई सही बात. మేకా చెప్పాడు. मेका ने बताया రాబోయే దినాల్లో आने वाले दिनों में వారి యాజకులు उनकी याजक కూలికి బోధిస్తారు. और रुपयों के लिए संदेश देंगे. కూలికి బోధించే వాళ్ళు అంటే జీతగాళ్ళు అంట. तो रुपयों के लिए जो संदेश देते हैं ना वो मजदूर है. ఇప్పుడు యేసు ప్రభు చెప్పారు 10వ అధ్యాయంలో యోహాను సువార్తలో. यीशु मसीह ने यूहन्ना का 10वें अध्याय में बताया था. ఏమని చెప్పాడు? क्या बोल के? నేను మంచి కాపరిని, मैं अच्छा चरवाहा हूँ, కానీ लेकिन జీతగాళ్ళు ఉన్నారండి. मजदूर लोग भी हैं. వాళ్ళ దొంగలు దోచుకునేవాళ్ళు. वो चोर और लुटेरे हैं. వాళ్ళకి కావాల్సిన డబ్బు. उनको केवल पैसा चाहिए. నువ్వు కాదు వాళ్ళకి కావాల్సింది, आप उनके लिए प्रथम नहीं हो. నీ డబ్బు. आपका पैसा चाहिए. నిన్ను హెచ్చిస్తారు. आपको ऐसा ऊंचा करेगा. చూడండి, నీ దగ్గర డబ్బు బాగుంటే मान लो आपके पास बहुत पैसा, సంఘంలో నిన్ను ముందు పెడతారు, कलिशे में आपको आगे आगे रखेगा, నిన్ను ముందు పెడతారు, आपको आगे आगे रखेगा, అన్నిటి నిన్ను ముందు పెడతారు. सब चीजों के लिए आपको आगे रखेगा. నీలో ఏ స్కిల్ ఉందో ఏందో చూడరు, आपके अंदर क्या ऐसी तजुर्बा उसको नहीं देखेगा, అదేం చూడరు. उसका ध्यान नहीं करेगा.
వీళ్ళు ఎక్కడ బతుకుతారో, ये कैसे मिलेगा हमको, ఎక్కడ బతకైపోతారో, कहीं भटक ना हो जाए, ఎక్కడ తప్పిపోతారో అని ना भटके बोलकर వాళ్ళ ముందుకు అన్నిట్లో ముందు పెడతారు. इन लोगों को सब विषयों में आगे रखेंगे. మనం ఏమనుకుంటాం, हम क्या ఓ सोचते हैं, నన్ను గౌరవిస్తున్నారు అనుకుంటాం. हाँ मुझे सम्मान देते हैं. అసలు పునాది ఏంటో పోయింది. आखिर नींव क्या है वो चला गया. చూడండి అక్షరి జరుగుతున్నాయండి. हमेशा ये होता है. వాళ్ళ ప్రవక్తలంట उनकी नबी డబ్బు కోసం సోది చెప్తారు. रुपयों के लिए भावी करते అంటే हैं, బోధించడం డబ్బు కోసం, यानी कि संदेश देते हैं रुपयों के అది लिए. చోది చెప్పినట్లు ये तो भावी करने के बराबर है. డబ్బు కోసం బోధిస్తారు వాళ్ళు. रुपयों के लिए संदेश देते हैं. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो మనం జాగ్రత్తగా గమనిస్తే सावधान से रहना है. ఈ ధర్మశాస్త్రం యొక్క కట్టడలు, ఈ ఆజ్ఞలు నియమాలను మీరు పాటించండి, మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. तो परमेश्वर कहता है ये इस व्यवस्था का नियम को, कानून को आप पालन करो और याद रखो बोलता है. పాత నిబంధనలో కొన్నిసార్లు సామెతలు గాని, మరి ఆ కీర్తనలు గాని, ఇంకా కొన్ని పుస్తకాల్లో రాయబడింది ఏం మాట అంటే, नीति वचन में हो या तो भजन में भी हो, कुछ बातें लिखे हुए हैं. వారు నా ధర్మశాస్త్రం వినకుండా వారి చెవులు మూసుకొని ఉన్నారు అని రాయబడింది. तो उन्होंने मेरी व्यवस्था को ना सुनने के लिए अपने कान बंद कर रखे हैं करके लिखा है. అసలు యేసు ప్రభుని నమ్మంది ఎందుకని చెప్పండి. वो लोग मसीह यीशु को क्यों भरोसा नहीं किए మొదటి बताइए. శతాబ్దంలో पहले शताब्दी యేసు అసలు ఎందుకు నమ్మలేదు, यीशु मसीह को आखिर उन्होंने क्यों विश्वास नहीं किया, ఎందుకు నమ్మలేదు జాగ్రత్తగా గమనించండి. क्यों नहीं किया विश्वास सुनना. ఎందుకంటే क्योंकि నేను ఇందాక చెప్పాను, मैंने पहले बताया था, మొదటే రాయబడి ఉంది, पहले ही लिखा हुआ था, ప్రతి చరిత్ర రాయబడి ఉంది. हर एक इतिहास लिखा हुआ నేను है. ఇందాక చెప్పాను, मैंने पहले भी बोला था, హేబేలు గురించి రాయబడి ఉంది, हाबिल के बारे में लिखा हुआ है, కయ్యను గురించి రాయబడి ఉంది. कैन के बारे में भी लिखा हुआ है. దేవుడు ఎవరు అర్పణ బాగా అందుకున్నాడు, परमेश्वर ने किसकी अर्पण को स्वीकारा. ఈ హేబేలేమో గొర్రెల మందల నుంచి శ్రేష్ఠ బలి తీసుకొచ్చాడు. हाबिल ने तो भेड़ों की भेड़शाला से श्रेष्ठ भेड़ लेके आ गया. అయితే కయ్యోను तो फिर कैन తను వ్యవసాయం చేశాడు, తను వ్యవసాయం చేసేవాడు. वो तो खेती बाड़ी करने वाला था. ఆ వ్యవసాయం నుంచి కొంత పంటను తీసుకొచ్చాడు. तो उसमें अपनी फसल में से कुछ फसल लेके आ అంటే गया. మొదటి ఫసలు కాదండి అది, यानी कि पहला फसल नहीं था, మొదటి పంట కాదు అది, पहला फसल नहीं था, కొంత थोड़ा, తన ఇష్టం వచ్చింది. यानी कि अपनी मर्जी के अनुसार. ఇక్కడ కొంచెం చాలా మంది కాపర్లు ఏం చెప్తారంటే, यहाँ कुछ शर्मा क्या बोलते हैं, వాళ్ళ ఇష్టం బోధ చేస్తున్నారు. अपने संदेश अपनी इच्छा का अनुसार. పరిశుద్ధాత్మ బోధ కాదు. पवित्र आत्मा का संदेश नहीं. వాళ్ళు ఏం చెప్తారంటే, वो क्या कहते हैं, ఈయనేమో గొర్రెలు తీసుకొచ్చి రక్తం కార్చాడు, इन्होंने तो भेड़ों को लाया और लहू बहाया है, అందుకని ఈయన యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. इसलिए इसका अर्पण को प्रभु ने स्वीकारा ఈ है. కయ్యూను గొర్రెల్ని తీసుకురాకుండా పంటను తీసుకొచ్చాడు, कैन भेड़ बकरियों को नहीं लाया, फसल लेके आया है. అందుకని వాళ్ళ పంటను ఆయన అంగీకరించలేదు అంటారు. इसलिए उस फसल था, इसलिए उन्होंने नहीं स्वीकारा. తప్పది, ये गलत है, అది పరిశుద్ధాత్మ బోధ కాదు. ये पवित्र आत्मा का संदेश नहीं है. నీవు ఏ వృత్తి చేస్తున్నావో దానిలో నుంచే నువ్వు ప్రథమ ఫలం తీసుకురా. आप जो कुछ भी कर रहे हो काम काज, उसी में से प्रथम फल प्रभु के लिए लाओ. నీకు మినుముల పంట ఉంది, आपके लिए उड़द दाल का फसल నీకు है, మినుముల పంట ఉంది, అక్కడ उड़द का फसल है, అక్కడ వరి లేదు, वहाँ पे चावल नहीं है, మినుముల్లో 10వ భాగం తీసుకురా. तो उड़द में से 10वां हिस्सा लो. నీకు 30 బస్తాలు పండితే आपको 30 बोरी हुआ, 30లో ఎంత దశమ భాగం, 30 में दशमांश कितना है, ఎంత 3 3 బస్తాలు చెయ్యి. 3 बोरी लाके डालो. కొన్ని చోట్ల వరి బండదు, మినుములు బండవు. कुछ जगह ना चावल होगा ना उड़द होगा, మక్కై అంటే జొన్నలు పండుతాయి. मकई होगा. జొన్నలు 30 బస్తాలు పండితే अगर मकई 30 बोरी हुआ, 3 బస్తాలు తీసుకురా. उसमें से 3 लेके आओ बोरी. దశమ భాగం ఇయ్యి. दशमांश यही है. నువ్వు ఏ పంట పండిస్తే ఆ పంటలో ఇయ్యి. आप जो भी फसल उगाते हो उसमें से. మా అమ్మ ఉంది, मेरी माँ है, పొట్లకాయలు వేసుద్ది, तो हमारे तो चिचिंडा కాకరకాయలు వేసుద్ది, करेला भी बगीचे जैसा, గుమ్మడికాయలు వేసుద్ది, और कद्दू भी था, కోళ్లు పెంచుద్ది, और मुर्गियों को पालती थी, గొడ్డులు పెంచుద్ది. भैंसों को पालती थी. మొదటి రోజు పాలు, पहला का दूध, सबसे पहले वाला दूध, మొదటి రోజు పాలు पहला दिन का दूध దాసుడికి ఇవ్వాలి. तो दास को देना है. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు పాలు तीसरे दिन, चौथा दिन का दूध, వాటిని పిల్లలకి పోయి జున్నులాగా పంచాలి. उसको क्या बोलते हैं, జున్ను, దాన్ని పన్నీర్ पनीर बनाकर बच्चों को खिलाते हैं, ఇవ్వాలి. देना होता है. తర్వాత పొట్లకాయలు, उसके बाद మొదటి వచ్చిన పొట్టకాయ तो जैसे पहला है चिचिंडा, దానికి దారం కట్టుద్ది. उसको धागा बांधती है. దారం కట్టి धागा बांध అది కొంచెం బాగా మంచిగా అయినాక वो थोड़ा बड़ा होने के बाद చర్చి తీసుకెళ్లి चर्च ले जाकर మొదటి ఫలం पहला फल है దాసుడికి ఇచ్చి दास को देती है. గుడ్డులు పెడతాయి కోళ్లు. मुर्गी अंडा देती है, చక్కగా వయసు వచ్చింది గుడ్డు కోడికి. तो उम्र आ जाती है अंडा देने का. మొదటి గుడ్డు पहला अंडा, ఎన్ని కోళ్ళు, మాకు 300 కోళ్ళు ఉంటాయి. तो 300
मुर्गियां थे, మాకు 300 కోడుల్లో 300 मुर्गियों में से మొట్టమొదటి గుడ్డు जो पहला अंडा जो देगी కాపరికి ఇవ్వాలి, चरवाह को देना है, కాపరికి ఇవ్వాలి. चरवाह को देना है। చూడండి పిల్లారా, देखिए प्रिय, కాపర్ అంటే ఎంత భయమో. तो चरवाहा से कितना डरते हैं, అప్పుడు మనకేం తెలియదు, మళ్ళీ बेचारे उनको कुछ भी नहीं పాప మా पता, అమ్మకి ఎంత వాక్యం కూడా తెలియదు. मम्मी को कुछ वचन भी नहीं వాళ్ళు मालूम, ఉన్న దాంట్లో ఎంత నమ్మకంగా ఉన్నారో చూడండి. जितना मालूम था उतने में कितना भरोसेमंद रह के रहा। అందుకే అంటాడు, इसलिए कहता है నీకు ఇచ్చిన పరిమాణము చొప్పున నువ్వు ప్రభువులో ఎదుగు. आपको जितना सिमती है उतने में प्रभु में बढ़ो। నీకు ఒక పరిమాణం ఉంది. आपको एक परिमाण दिया ఈ गया है। స్థితిలో నువ్వు ఎవరివి? इस स्थिति में आप कौन हो? నువ్వు ఒక విశ్వాసవి, एक विश्वासी हो, దేవుని కింద ఉండాలి. నువ్వు परमेश्वर के नीचे रहना है आपको। దైవదాసుడు చెప్పింది, दास ने जो बताया था, మొదటి ప్రథమ ఫలాలు ఇవ్వాలి, प्रथम फल देना है, మనం ఇవ్వాలి. देना है। మనకి వ్యవసాయం లేదు, हमारे पास खेती बाड़ी మన नहीं है, గొర్రెలు లేవు, ना भेड़ है हमारे మన पास, మేకలు లేవు. ना बकरियां है, మనకేముంది? हमारे पास क्या है? దేవుడి కృపించినట్టుగా ఏదో సంపాదించుకుంటున్నాం, परमेश्वर अनुग्रह दिए तो कुछ कुछ कमा रहे हम, ఏదో ఒక పని చేసుకుంటున్నావు. कोई ना कोई काम काज कर रहे, ఓ డ్రైవింగ్ చేసుకుంటున్నారు, ड्राइविंग कर रहे, कोई ఒకళ్ళు ప్రైవేట్ నౌకరీ చేసుకుంటున్నారు, कोई प्राइवेट नौकरी करते हैं, ఒకళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నారు. सरकारी नौकरी నీకు करते हैं। నెలకొచ్చే ఆమ్దని ఎంత? आपको महीने में मिलने वाले तनख्वाह कितना है? జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो। కయ్యూని ఎట్లా నిరాకరించాడో నిన్ను కూడా నిరాకరిస్తాడు. अगर ऐसा नहीं दिया तो कैन को कैसा इनकार किया, आपको भी इनकार करेगा। నేను ముందే చెప్తున్నాను, मैं पहले ही ఈ बता, బైబుల్లో వాళ్ళ చరిత్రలో వాళ్ళ గురించి జీవితాలు ఉన్నాయి. इस बाइबल ग्रंथ में उसके इतिहास लिखे गए हैं। పిచ్చపాటిగా ఉన్నారు, बहुत ज्यादा लोग हैं, పిచ్చపాటిగా ఉన్నారు. बहुत से ज्यादा ఒక రోజు నువ్వు ఆది కాండం నుంచి ప్రకటన మంది వరకు వాళ్ళ పేర్లన్నీ రాసుకో, एक दिन उत्पत्ति से लेकर प्रकाशित वाक्य तक उनका नाम लिखो, వాళ్ళ పేర్లు రాసుకో, उनका नाम लिखो, వాళ్ళ జీవితాల గురించి రాసుకో. उनका जिंदगी के बारे में लिखो, వాళ్ళ జీవితాల పట్ల దేవుడు సంతోషపడ్డాడా, కోపపడ్డాడా? उनकी जिंदगी को लेकर क्या परमेश्वर प्रसन्न हुआ या गुस्सा किया। నువ్వు అనక ఎవరు నౌకరిస్తున్నావు? आप फिर किसका अनुकरण करते हो? ఏ గుంపులో ఉన్నావు అంటాడు. कौन से झुंड में हो आप? నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? किसका अनुकरण करते కయ్యను అనుసరిస్తున్నావా? हो? कैन का अनुकरण करते हो? కయ్యను ఏం చేశాడు? कैन ने क्या किया? తనకున్న పసలు అదే. उसके पास वही फसल था। ఎవరు దగ్గరికి పోయి గొర్రెలు దొంగలు కొత్తాడు? किसका भेड़ को चुरा के लाएगा वो? దేవుడికి ఇస్తానికి. परमेश्वर को देने के लिए। ఏ వేలు గొర్రెలు దొంగిలిస్తే हाबिल का भेड़ को वो चुराए तो దేవుని దృష్టిలో దొంగతనం పాపం. परमेश्वर की नजर में चोरी करना पाप है। మరి దొంగిలిచ్చిస్తాడు దేవుడికి? क्या चोरी करके देता है परमेश्वर को? దొంగిలిచ్చిడు కదా, चोरी करके नहीं देगा ना? దొంగిలిచ్చిస్తాడా? क्या देगा चोरी करके? చెప్పండి. बताइएगा। కొంతమంది కాపర్లు ఏం చెప్తున్నారంటే, चरवाहा क्या करते हैं? ఒరే ఏబేలుకి ఏమో పాపం గొర్రెల్ని తీసుకొచ్చి రక్తం ఒలికిచ్చాడు కాబట్టి దేవునికి ఇష్టమైంది. हाबिल ने भेड़ बकरियों को लाकर लहू बहाया था, इसलिए परमेश्वर को अच्छा लगा। కయ్యూనేమో గొర్రెలు లేకుండా పంట తీసుకొచ్చాడు. कैन ने भेड़ों को नहीं लाया, फसल लाया है। అది తప్పండి, गलत है करके बोलते అది हैं, తప్పు. ये गलत है। ఆయన వ్యవసాయకుడు, वो तो किसान है वो। తానుకు పండిన పంటలో మొదటి భాగం తీసుకెళ్లి దశమ భాగం రూపంలో మొదటి భాగం ఇవ్వాలంట, దశమ భాగం ఇవ్వాలంట. तो उसको जो फसल आया था उसमें से 10वां हिस्सा देना, धर्मशास्त्र में राशि। प्रथम फल भी देना है, व्यवस्था में लिखा है। ఏమని? क्या बोलकर? మొట్టమొదటి ప్రథమ ఫలము ఇవ్వాలి, सबसे पहले का प्रथम फल देना है, నీ పంటలో దశమ భాగం ఇవ్వాలి और आपके पूरा फसल में से 10वां हिस्सा देना है, కదా. है ना? మనకి ఇప్పుడు ఏంటి? हमारे लिए क्या है? మనం ఏదో చేసుకుంటున్నాం. हम कुछ ना कुछ काम काज कर रहे हैं। ఇప్పుడు మరి తీసి ఇస్తున్నారా? మీరు क्या दे रहे हैं आप? మీరు ఇస్తున్నారా? आप देते हो? మన సంఘంలో ఇస్తారండి, कलिशे में देते हैं, మన సంఘంలో అందరు ఇస్తారు. कलिशा अपने कलिशे में सब देते हैं। మన సంఘంలో 2004 నుంచి అందరూ ఇవ్వటం నేర్చుకున్నారు. 2004 से हमारे कलिशे में सब लोग देना सीख लिया। కొంతమంది ఇవ్వట్లేదు. कुछ लोग अभी भी नहीं देते हैं। పిల్లలు కొంతమంది ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇప్పుడు అడుగుతాడు ప్రజెంట్, ఎప్పుడో ఇచ్చాను నేను అని అనుకోవద్దు. तो कुछ लोग अभी नहीं दे रहे, ऐसे लोगों को प्रभु फिलहाल पूछेगा आजकल तू नहीं నేను दे ఎప్పుడు रहे। చెప్తాను, मैं हमेशा कहता దేవుడు हूं, ప్రజెంట్ అడుగుతాడు, परमेश्वर फिलहाल इस समय में देखता है हम लोगों को। ప్రజెంట్ అడుగుతాడు, प्रेजेंट में कैसे हो? భూతకాలాన్ని అడగడు. जो भूत बीत चुका है उसे नहीं पूछेगा। ఎహెస్కేలు 3వ అధ్యాయం చదివినా, ఎహెస్కేలు 18వ అధ్యాయం చదువుకుంటే తర్వాత చదువుకోండి, అక్కడ రాశాడు, నువ్వు ఎంతో ముందు నీతిమంతుడివి, మంచి నీతిమంతుడివి, ఇప్పుడైతే నువ్వు నీతిమంతుడు కాదు కాబట్టి ఆ మొదటి నీతిని ఇప్పుడు తీసుకుంటాడు అనుకోబాకండి మీరు. एहेस्केल का 3रा अध्याय या 18 अध्याय कोई भी पढ़ लीजिए, वहाँ लिखा हुआ है कि पहले अच्छी धार्मिकता में चला होगा, अब अधार्मिकता में चलेगा तो पहले का धार्मिकता का काम आएगा, ये मत सोचना। ఉండొచ్చు, నువ్వు మొదట మంచి నీతిమంతుడు ఉండొచ్చు, हाँ पहले दिन में बहुत अच्छा धार्मिक, కానీ దిగజారిపోయావు. ఇప్పుడు నువ్వు अब तो तुम बस नीचे गिर गया, कम ఎందుకు దిగజారిపోయావు? क्यों नीचे गिर गए? నీ పరిస్థితిని చూసా, आपके अपने हालत को देखकर, నీ యొక్క దరిద్రతను చూసా, अपनी कंगालीपन को నాకు देखकर, చాలదనా, या मेरे लिए कम पड़ जाएगा నాకు बोलकर, సాలదనా, अपने लिए कम पड़ेगा దేవుడికి बोलकर, ఇస్తే నాకు సాలదనా. परमेश्वर को देने से मेरे लिए कम पड़ेगा बोलकर, చూసారా देखा కయ్యూని ఏం చేశాడండి? कैन को क्या किया? ఆయన ఇచ్చిన అర్పణ ఒక్కసారి ఊది పడేసాడు. तो उसको दिए गए अर्पण को उड़ा लिया, एक बार ఒక్కసారి ఊది పడేసాడు. उड़ा लिया। ఎందుకో తెలుసా? क्यों पता है? కయ్యూను కొంత ఇచ్చాడు, कैन ने कुछ दिया है,
ప్రథమ ఫలం ఇవ్వలా, प्रथम फल करके नहीं दिया, ప్రథమ ఫలం ఇవ్వలా, न प्रथम फल दिया, తీసుకొచ్చి కొంత लाकर कुछ ఎంతో ఇంత, कुछ अपनी मर्जी से दिया। అది దేవునికి నచ్చలా, कुछ देना परमेश्वर को पसंद नहीं అది आया, దేవునికి నచ్చలా, वो पसंद नहीं आया, అందుకని ఏం చేశాడు, इसलिए क्या किया, ఎగరగొట్టేశాడు. उसको उड़ा लिया। ఇప్పుడు నువ్వు కయ్యూను జీవితంలో ఉన్నావా, अभी आप कैन की तरह हो, చూసుకో, నువ్వే చూసుకో, अपने आप को तोलो, నువ్వే చూసుకో. जांच लो, నీ ముందు గ్రంథం ఉంది, आपके आगे ग्रंथ है, నీ ముందు దాసుడు ఉన్నాడు. आपके सामने दास है, ఈ గ్రంథము దాసుని ద్వారా మాట్లాడు. ये ग्रंथ दास के द्वारा बात करती ఈ है। గ్రంథం ఎలా మాట్లాడుతుందండి, ग्रंथ कैसे बात करती है, దాసుని ద్వారా మాట్లాడు. दास के द्वारा बात करती है। అర్థమవుతుందా? समझ में आ रहा है? మాట్లాడినప్పుడు जब बात करता నన్ను है, గురించి అన్నారు, मेरे बारे में बोला है, నా గురించి చెప్పాడు, मेरे लिए ही बोला है, నేను చేస్తున్న తప్పే, मैं करूंगा गलती నేను करता हूँ, తప్పులోనే ఉంటాను, मैं गलत में ही रहूंगा। నువ్వెందుకు మాట్లాడావు పరిశుద్ధాత్ముడా, पवित्र आत्मा प्रभु आपने क्यों बात किया దాస్ है? ద్వారా నువ్వెందుకు నాకు చెప్పాడు दास के చెప్పావు, द्वारा क्यों बताया आपने? నాకు భయం వేస్తుంది, मुझे डर लग रहा है, ఇంతవరకు నాకు భయం లేదు, अभी तक मुझे डर नहीं కళ్ళు लगा, మూసుకుని ఉన్నాను, मैं आंख बंद करके रहा, పర్వాలేదు అనుకున్నాను. कोई बात नहीं चलेगा ఇప్పుడు सोचा, దాసుని ద్వారా నువ్వు చెప్పావు, अभी दास के द्वारा आपने बताया, నాకు భయం వేస్తుంది, मुझे डर लगता है, అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నానా, अरे मैं तो ऐसी स्थिति में हूँ, పశ్చాత్తాపడు. तो फिर पछताप करो। దేవుడికి ఇస్తే సాలదు అనుకోవద్దు దయచేసి, प्रभु को देने से कम पड़ेगा करके मत सोचना, అది తప్పు, ऐसा सोचना गलत है। అది తప్పు. అంటే దేవుడి మీద నాకు నమ్మకం లేదు మనకి. इसका मतलब प्रभु पर हमें भरोसा नहीं है। దానికి మలాకి 3:10 నుంచి అంటాడు, मलाकी 3 अध्याय 8वें वचन से कहता है, దేవుడు అంటున్నాడు, परमेश्वर कहता ఓ है, ఇజ్రాయేలు నన్ను దొంగిలిస్తున్నావు, నువ్వు इजराइल आप मुझसे चुराते हो, నాకు ఇవ్వాల్సిన దానిలో దొంగిలిస్తున్నావు, मुझे जो देना था उसमें से चुराते हो। వారమంతా నెలంతా నీకు మంచి చేతులు ఇచ్చాను, महीने भर आपको अच्छा हाथ दिया हूँ, హృదయం ఇచ్చాను, अच्छा दिल दिया నీ हूँ, గుండె మంచిగా పనిచేసేటట్టు, आपका हृदय अच्छी तरह काम करने के తల लिए, నుంచి అరికాల వరకు నువ్వు మంచిగా పనిచేసేటట్లు सर से लेकर पैर तक अच्छी तरह आपका నీ अंदर चलने చేతులకు के लिए, బలం ఇచ్చాను, आपके हाथों में बल दिया हूँ, నువ్వు సంపాదనలో దశంభాగం నాది. आप जो कमाते हैं उसमें से 10वां हिस्सा मेरा है। అన్ని జనులకు కాదండి, अन्य जाति के लिए नहीं है नियम, అన్ని జనులకు కాదు, ఇది अन्य जाति के लिए नहीं, రక్షించబడిన వాడు, उद्धार पाए हुए लोगों के, సంఘములోకి ఎంటర్ అయిన వాడు, कलीसिया में जो दाखिल हुए हैं, ఎంటర్ అయిన వాళ్ళ जो గురించి दाखिल हुए చెప్తున్నాడు, उन्हीं के बारे में बोलता है, వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇది उन्हीं के लिए कहता है, అన్ని జనుల గురించి చెప్పట్లేదు ఈ अन्य మాట. जाति के लिए नहीं बोलता। ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, ध्यान से सुनिए, దేవుడే అంటున్నాడు, परमेश्वर ही कहता है, నువ్వు దొంగిలిస్తున్నావు. आप चुराते हो। చూడండి, దేవుడి చేత ఆ పాట అనిపించుకోవటం ఏంటంటే, परमेश्वर से ऐसा बात बुलवाएंगे, నువ్వు చదివినా అక్కడ అదే ఉంటది, आप पढ़ो तो आपको वही दिखेगा। దైవదాసుడు దానిలో తీసి చెప్పినా ఆయన నోటితో అదే వస్తుంది. अगर प्रभु का दास उसको पढ़ के सुनाए तो भी उनके मुंह से నువ్వు वही आएगा। దొంగిలిస్తున్నావు, आप चुराते हो నా సొమ్ము దొంగిలిస్తున్నావు, मेरा पैसा, నాకు ఇవ్వాల్సిన పదం ఫలాలు मेरे को देने वाला प्रथम फल, నాకు ఇవ్వాల్సిన, అంటే నీకు ఇప్పుడు మంచిగా ఉండొచ్చు, आपको तभी ठीक लगता होगा। చనిపోతే अगर मरेगा तो అడుగుతాడు అక్కడ, वाक्य पूछेगा ना, నువ్వు కొన్నాళ్ళు ఇచ్చావు కానీ దశంభాగం, आपने तो कुछ दिन दिया है दशवांश, తర్వాత ఇవ్వలేదు, ఏంది बाद में क्यों नहीं दिया? నువ్వేమంట, आप क्या बोलोगे? ఏం చేస్తావు, నా గరీబ్ నీకు ఇస్తే నేను బతకలేను. तो मैं क्या करूं प्रभु, मैं गरीब आपको दूंगा तो मेरा नहीं चलेगा। ఏ పిచ్చిదానా, ए पागल, వెళ్ళి నరకంలోకి వెళ్ళిపో, फिर जा नरक में, నీ పేరు పుస్తకంలో లేదు. तेरा नाम किताब में नहीं है, ఎంత ఎడుతావు, तब कितना रोओगे? గుండె కొట్టుకుంటావు నువ్వు. छाती पीट पीट कर रोओगे। ఎవరు కొట్టుకుంటారు తెలుసా, कौन छाती ఎవరు पीटेगा? కొట్టుకుంటారు తెలుసా, कौन छाती पीटेगा? విశ్వాసులు రొమ్ము కొట్టుకుంటారంటండి. विश्वासी लोग ही अपनी छाती అన్ని జనులు కొట్టుకోరండి, अन्य जाति नहीं पीटेगा। అన్ని జనులు అంటారు अन्य जाति कहेगा క్రైస్తవుల దేవుడు వచ్చేసాడు, मसीहों का ईश्वर आ गया है, వాళ్ళని తీసుకెళ్ళాడు, మా కలికి మూర్తి వస్తాడు, हमारा कल की मूर्ति आएगा, మమ్మల్ని తీసుకెళ్తాడు. हमें लेके వాళ్ళు जाएगा। నిశ్చింతగా ఉంటారండి. इस तरह वो निश्चिंत रहते మనం हैं। వెళ్తున్న పైకి हम उठा भी लिया जा వాళ్ళు रहे हैं, చూస్తా ఉంటారు. वो देखते रहते हैं। ఎందుకో తెలుసా, क्यों पता? ఇవాళ వీళ్ళు వెళ్ళారు, आज ये गए हैं, మేము రేపు వెళ్తాం, कल हम जाएंगे, మా కలికి మూర్తి వస్తాడు. हमारा कल की मूर्ति आएगा। అవిశ్వాసం, अविश्वास है, అంధవిశ్వాసం, अंधविश्वास है, అంటే భ్రమపరిచే విశ్వాసం. यानी कि भ्रम में रखने वाला विश्वास। మన విశ్వాసం हम विश्वासी है, అచలైన విశ్వాసం. हमारा अटल विश्वास है, మన కొరకు గ్రంథం ఉంది, हमारे लिए ग्रंथ है, ఒక సంఘం ఉంది, एक कलिसिया है, చక్కగా కూడుకుంటాం, हम सब अच्छी तरह इकट्ठे होते हैं, చక్కగా కూడుకుంటాం. इकट्ठा हो जाते ఈ हैं। మాటలు నచ్చని వాళ్ళు, इन बातों जो पसंद नहीं होता, నచ్చని వాళ్ళు जिनको पसंद नहीं होता, మా గురించి చెప్పాడు, हमारे बारे में बोला है, ఇది తిరుగుబాటు. ये बलवा करना है, నా గురించి చెప్పాడు, मेरे लिए बोला है, ఇది తిరుగుబాటు. అంటే నీ తప్పు నీకు తెలిసిపోయింది, यानी कि आपका गलती आपको मालूम पड़ నీ चुका తప్పు है, నీకు తెలిసిపోయింది, आपकी गलती आपको मालूम पड़ चुका తప్పులోనే ఉండాలనుకుంటావా? है। क्या उसी गलती में रहना चाहती हो? పాపముందే జీవింతువా, పాపములుందే అంటే పాపిగానే జీవింతువా, क्या पापी का ही जिंदगी, పాపంలోనే చనిపోతావా, पाप में ही मरोगे? అలా అనుకుంటున్నావా? क्या यही सोचते हो? ఎందుకని क्यों ఎందుకని అలా అనుకుంటున్నావు? क्यों ऐसे सोचते हो? ప్రియులారా, प्रियो, జాగ్రత్తగా ఉంది. పరిశుద్ధాత్మ లేకపోవటమే,
क्योंकि पवित्र आत्मा ना होने की वजह से పరిశుద్ధాత్మ మీకు లేకపోవడం మీకు అర్థం కావట్లా. पवित्र आत्मा ना होने की वजह से ही आपको समझ में नहीं आ నాకు रहा है। పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి మీ గురించి నాకు భయం పడుతుంది. मेरे अंदर पवित्र आत्मा है, इसलिए आपका विषय में मैं डरता हूँ। ఎందుకు భయపడుతున్నారు మీరు? क्यों आप डरते हो? దేవుడి చేత परमेश्वर के द्वारा రాయబడింది బైబిల్లో. लिखा गया है बाइबल ग्रंथ। ఏ రూట్ లో ఉన్నారు మీరు? कौन से रास्ता में हो? కయ్యూన్ రూట్ లో ఉన్నారా? कैन के रास्ता में हो? హేబేల్ రూట్ లో ఉన్నారా? हाबिल के रास्ता में हो? ఇజ్రాయేలీలు ఆనాడు ఇజ్రాయేలీలు అదిగో దేవుడు అంటున్నాడు మీరు నా యొద్ద దొంగలు ఎత్తున్నారు, ఆ రూట్ లో ఉన్నారా? तो परमेश्वर कहता है उन दिनों के इजरायलियों से तुम मेरा चीजों को चुराते हो क्या? इस रास्ता में हो आप? మీకు తెలుసా ప్రియులారా, आपको पता है प्रियो, నేను 1994లో యేసు ప్రభును బాప్తిసం తీసుకొని हमने 1994 में यीशु मसीह में बपतिस्मा लिया। అక్కడ నుండి तब से लेकर 95, 96, 97లో మరి సంఘాలు సహవాసాలు కట్టి तो तब से लेकर 96 तक कलिशा बनाकर ఒక్కళ్ళు దశంభాగాలు ఇచ్చేవాళ్ళు కాదు. कोई भी दशमांश नहीं देते थे। నా పిల్లల్ని చదివించుకుంటూ अपने बच्चों को पढ़ाते हुए సంఘంలో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు సంఘాలకు అవసరాలు క్రిస్మస్లు ఈస్టర్లు రెంటలు అన్ని కట్టుకుంటూ तो कलिशा में घर में कितने लोग आया जाया करते हैं, कलिशा में जितने लोग आया जाया करते हैं उनकी जरूरतों को और उनकी जो भी किराए की अपने जो हम चलाते हैं उसका किराया सारा चीजों को भरते हुए। నాకు పరివారం ఉంది, मेरा भी खुद का परिवार है, నాకు బిడ్డలు ఉన్నారు, मेरे भी बच्चे हैं, నాకు భార్య ఉంది, पत्नी भी है, మేము కూడా తినాలి, हमें भी खाना है, మేము కూడా తినాలి. हमको भी खाना है। ఒక్కళ్ళు దశంభాగం ఇచ్చేవాళ్ళు కాదు. कोई दशमांश नहीं देते थे। 2004 వరకు 2004 तक ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. कोई नहीं देते थे। అయినా మేము ప్రార్థన చేస్తూనే फिर ఉన్నాం. भी हम प्रार्थना कर रहे ఎలా నడిచింది సంఘం? हैं। कैसा चली कलिशा? ఎలా నడిచింది సంఘం? कैसा चली ये నేను कलिशा? డబ్బు ఖర్చు పెట్టాను, मैंने पूरा पैसा अपना खर्च किया, ప్రభు కొరకు ఖర్చు పెట్టాను, प्रभु के लिए खर्च నేను किया। బాధపడలేదు. मैं तकलीफ उसके लिए दुख नहीं ఎప్పుడైనా होगा। సంఘం బలపడుద్ది, कभी भी कलिशा बल पाएगा, సంఘం బలపడుద్ది. कलिशा बल पाएगा, దేవుడు ఉజ్జీవం ఇస్తాడు, परमेश्वर उज्जीव देगा, దేవుడు उज्जीవం ఇస్తాడు. ऊंचा उठाएगा। ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. यीशु मसीह ने एक बात कहा था। పేతురు ఇంకా ఆ శిష్యులు ఉన్నప్పుడు पेतुर पतरस और भी कुछ चेले थे। అక్కడ యేసు ప్రభు ఏమన్నాడంటే हाँ, यीशु मसीह ने क्या कहा? మత్తయి సువార్త 16వ అధ్యాయము मत्ती की 16 में 18లో 18 में పేతురు पतरस ఈ రాయి మీద నా సంఘం కడతాను, इस पत्थर के ऊपर अपना कलिशा बनाऊंगा। ఏమన్నా ఇక్కడ क्या बोला? కట్టేను అనలా, बना दिया करके नहीं बोला, కట్టేను అనలా. बना दिया नहीं बोला। ఐ విల్ బిల్డ్ చర్చి, मैं कलिशा बनाऊंगा, ఐ విల్ బిల్డ్ చర్చి, कलिशा बनाऊंगा, నేను సంఘాన్ని కడతాను అన్నాడు. कलिशा बनाऊंगा। కావాలని చదువుకుని అక్కడ चाहिए तो पढ़ लीजिएगा। అక్కడ ఏం రాయబడి తెలుసా? और क्या लिखा है? ఏం రాయబడి ఉంది? इस पत्थर पर, కడతాను, इस पत्थर पर अपनी कलिशा बनाऊंगा। కట్టాను అనలా, बनाया करके नहीं बोला, కడతాను. बनाऊंगा। కడతన్నాడు, ఇప్పుడు वे बना रहे हैं, కడతన్నాడు. बना रहे ఎవరి ద్వారా కడతానన్నాడు? किसके द्वारा बनाता हूँ? పేతురు, पतरस। నువ్వు. అక్కడ ఫిలిప్పు ఉన్నాడు, वहाँ फिलिप्पुस भी है, నతానియేలు ఉన్నాడు, नतानिएल भी है, దద్దయి ఉన్నాడు, तद्दै भी है, యాకోబు ఉన్నాడు, याकूब भी है, యోహాను ఉన్నాడు, యోహన్నా भी है, ఇంకందరూ ఉన్నారు. बहुत सारे కానీ हैं। పేతురు అంటున్నాడు, केवल पतरस से कहता है, పేతురు ये అన్నాడు. पतरस। అట్లానే इसी प्रकार సంఘం కడతానికి ఎవరినో ఒకరు ఉపయోగించుకుంటారు. कलिशा को बनाने के लिए परमेश्वर किसी न किसी का 100లో 100 में से నలుగురు ముగ్గురు ఉపయోగించుకుంటాడు. 4-5 लोगों को इस्तेमाल कर सकता है। ప్రతిమా వాళ్ళు बाकी लोग కట్టిన సంఘాలు నడిపిస్తారు. तो बनाए गए कलिशा को चलाने वाले होंगे। ఎవరు ఈ బైబిల్ స్టడీ చేసిన వాళ్ళు ये जो बाइबल स्टडी करते हैं, అన్నాడు కదా, యాజకులు కూలికి బోధిస్తారని. तो बताया ना यहाँ पे याजक रुपयों के लिए వాళ్ళకు సంఘం కట్టే ఆధిక్యత ఇవ్వలా, उनको कलिशा बनाने का अधिकार नहीं दिया, సంఘం కట్టే పరిమాణం వాళ్ళకి ఇవ్వలా, कलिशा बनाने का परिमाण दिया नहीं, ఆ పిలుపు వాళ్ళకి లేదు. वो बुलाहट उनको नहीं అందుకే था। ఎపిసిల్ అంటాడు, इसलिए एफएससी में कहता है ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణం ఇచ్చాను అంటాడు. एक एक को एक परिमाण दिया हूँ। నన్ను సంఘం కట్టడానికి పిలిచాడు. प्रभु ने मुझे कलिशा बनाने के लिए बुलाया, కట్టడానికి, बनाने के लिए, కట్టేను కాదండి. मैंने बनाया करके नहीं ఏంటా बोला। సంఘం అంటే क्या है ये कलिशा? ప్రతి హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టి हर एक हृदय में परमेश्वर का वचन को रखो। రక్షించబడ్డ వాళ్ళందరూ जितने उद्धार पाए हैं సంఘములో చేర్చబడాలి. कलिशा में सहभागी होना है। 10 మంది, 10 लोग हो, 20 మంది 20 लोग हो, కూడుకుంటా ఉండాలి. इकट्ठा होते रहना है। ఆదివారం కూడుకుంటూ ఉండాలి. बार को इकट्ठे होते रहना ఇది है। ఆత్మీయ బిల్డ్. ये आत्मिक रूप में बनाया ఐ जाए। విల్ బిల్డ్ చర్చి, मैं आत्मिक मंदिर को बनाता हूँ, కడతాను, बनाऊंगा, కడతాను అన్నాడు. बनाऊंगा बोला।
నిర్గమం 20 అధ్యాయం 8వ వచనంలో చూస్తే निर्गमन की 20:8 में देखेगा నువ్వు ఒక మందిరం కట్టు అన్నాడు. तुम एक मंदिर बनाओ बोला, వెళ్ళి అడుగు అందరిని. जाके बोलो सबको। అడిగినప్పుడు ఎవరికి ఇష్టమైందో వాళ్ళు ఇచ్చారు. जब पूछा तो बताए तो जिनको जो अच्छा लगा वो दे నేను दिया। అడుగుతాను, मैं पूछूंगा, నాకు ఇష్టం లేదండి. मुझे पसंद नहीं है దాంట్లో రాయబడిందిగా. वहाँ पे लिखा हुआ కొన్నిసార్లు వాక్యం మనల్ని అనేక దురాశలు పుట్టుతాడు, మోసపుస్తాడు, చంపుతాడు అండి. तो कई बार लिखा हुआ ना, वचन को लेकर ही शैतान पाप में अवसर पाकर हमको धोखा में रखेगा, मार भी डालेगा। అక్కడ ఏం రాయబడింది? ఇష్టమైన వాళ్ళని అడుగుతానన్న వాళ్ళని. तो जो देने का मन रखते हैं उन्हीं से मांगो। మోషే అడిగిన వెంటనే मूसा जैसे मांगा, ఇష్టమైన వాళ్ళందరూ ఇస్తున్నారు. जिनको अच्छा लगे वो सब दे रहे। ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, आप बोल सकते దేవుడు हो, ఏమన్నాడు? परमेश्वर ने क्या बोला? ఇష్టం ఉండేవాళ్ళు అన్నాడు కదా. जिनको अच्छा लगता है उन्हीं को बोला। నాకు ఇష్టం లేదు, मेरे को पसंद नहीं है, నాకు ఇష్టం లేదు, मेरे को पसंद नहीं నేను है, ఇవ్వను, इसलिए मैं नहीं అసలు నాకు देता हूँ। ప్రేరణే లేదు, और मेरे अंदर से प्रेरणा ही नहीं है, నాకు ప్రేరణే రావట్లేదు, प्रेरणा ही नहीं आ रहा है, నాకు ప్రేరణ రావట్లేదు. नहीं आ रहा प्रेरणा। మొన్న మేము పాస్టల్ ఫెలోషిప్ లో पास्टरों की फेलोशिप में నా పక్కన ఒక దైవదోషి కూర్చున్నాడు. मेरे बगल में एक दास बैठे थे। అతను అంటున్నాడు, वो कहते हैं, బ్రదర్ ब्रदर నాకు డబ్బులు ఇవ్వాలని ప్రేరణ రావట్లా, पैसा देने की मेरे को प्रेरणा नहीं आ रहा है। నీకు రాదులే అన్న. मैंने कहा आपको नहीं आएगा। తినటానికి ప్రేరణ వస్తుందా అన్న. खाने को प्रेरणा आ रही है, తినటానికి ప్రేరణ వస్తుంది బాగా. खाने को प्रेरणा आ रही है। ఎంత తినాలని వస్తుంది నీకు? कितना खाने की प्रेरणा आ रही చికెన్ है? ఎంత తినాలని వస్తుంది నీకు? चिकन कितना खाने का చికెన్ నాకు ఎంత తినాలని ప్రేరణ వస్తుంది. चिकन इतना ज्यादा खाने का प्रेरणा आ रहा है। అంటే ఆ లెగ్ పీసులు 3 వేసుకోవాలని నాకు ప్రేరణ వచ్చింది. तो लेग पीस 3 डालो करके प्रेरणा आ गई, వెళ్ళి 3 వేసుకున్నాడు, जाके 3 डाल दिया, 3 వేసుకున్నాడు. 3 डाला। డబ్బులు ఇవ్వటానికి ప్రేరణ రావట్లేదు. पैसा देने के लिए प्रेरणा नहीं आ నన్ను रही। అంటాడు, मेरे को कहता है, ప్రెసిడెంట్ గారండి प्रेसिडेंट जी నాకు ప్రేరణ రావట్లేదు డబ్బులు ఇవ్వటానికి. पैसे देने को प्रेरणा नहीं आ रही है। నేనన్నాను, मैंने కింద कहा లెగ్ పీసులు ఉండేరు, नीचे लेग पीस बनाया है, ఎన్ని లెగ్ పీసులు తింటా నీ ప్రేరణ వస్తుంది? कितना लेग पीस खाने का प्रेरणा నాకు है? 3 దినాలు వస్తుంది. मेरे को 3 खाने का बना है। అంటే నీకు ప్రేరణ రాకపోతే आपको इस तरह प्रेरणा नहीं आया तो దేవుని యొక్క తప్పు కాదండి, ये ఇక్కడ परमेश्वर की गलती नहीं है, నీ గల్తది, वो तुम्हारा गलती है। నీకు తప్పు. నువ్వు ఇచ్చు అనుకోవట్లా, आप देना नहीं चाहते, నాకు వద్దు అనుకుంటున్నాను. मैं नहीं देना ఇక चाहता। దేవుడు మాట్లాడదాం. तो ऐसे लोगों से प्रभु बात नहीं करेगा। ఏమంటున్నాడు? వాళ్ళని దేనికి వదిలిపెడతాడంట? तो उनको किस चीज के लिए छोड़ देगा? దీనికి తెలుగులో ఏమనుంది? नित्याग्नि। నిత్యాగ్నిగా స్థలాన్ని ये अधूरा ఇది కూడా కాదు, ఒక మాట ఉంది అక్కడ తెలుగులో. దానికి వదిలిపెట్టాను, के लिए उनको చావు నీ సావు నువ్వు చావు, जा तू अपने मौत मर, రేపు నా దగ్గరికి రా నీ పని చెప్తా. कल का दिन आओ मेरे पास तब बताऊंगा तेरा ఇప్పుడు काम। తప్పించుకుంటావు నువ్వు, अभी तो बच निकलेगा, రేపు నా దగ్గరికి రా. मेरे पास आ कल का दिन। అందుకే నాకు భయం అండి. इसलिए मैं डरता हूँ, నేను అంటాను, इसलिए कहता हूँ బైబుల్ నా దగ్గర ఉంది, बाइबल मेरे पास है। దేవుని సొమ్ము ఇంత కూడా తినమండి మేము. परमेश्वर का पैसा हमें इतना भी नहीं खाता, దేవునికి కోపం వచ్చి తినమండి మేము. परमेश्वर को गुस्सा आ जाएगा इसलिए हम नहीं खाते। మాకు ఎంత ఉందో అంతలోనే చదువుకుంటాం. हमारे पास जितना है उतने में हम तृप्त रहते हैं। ముందు దేవుని పని చెయ్యాలి, पहले परमेश्वर का काम करना है, దేవుని పని చెయ్యాలి. परमेश्वर का काम करना है। మీరిచ్చే కానుకలు వాడబడితే आप देने वाला भेंट अगर इस्तेमाल में आएगा మీకు ఆశీర్వాదం. आपको आशीष मिलेगा। అందుకే నా పిల్లల్ని అమెరికా పంపలా, इसलिए अपने बच्चों को मैंने अमेरिका भेजा, రష్యా పంపలా, रशिया भेजा, పెద్ద ఉద్యోగాల చదువులు చదివించలా, बड़े बड़े प्राइवेट कॉलेजों में नहीं पढ़ाया, పెద్ద ట్యూషన్లు ఇవ్వలా. बड़े बड़े ट्यूशन नहीं दिलवाया। ప్రైవేట్ వాళ్ళని తీసుకెళ్లి గవర్నమెంట్ లో వేసాం. प्राइवेट स्कूल में पढ़ने वाले बच्चों को निकाल कर गवर्नमेंट स्कूल में दाखिला ఈ कराया। రోజు వాళ్ళు అనుకోవచ్చు, आज वो मेरे बच्चे सोच सकते మా हैं నాన్న మా జీవితాలను పాడు చేశాడు, हमारे पापा हमारे जिंदगी को बर्बाद किया है। మంచి ఢిల్లీ పోలీస్ అయ్యుండి अच्छा दिल्ली पुलिस होकर, ఎంత మంచి ఉద్యోగము, इतना अच्छा नौकरी होकर, అలాంటి ఉద్యోగస్తులు అయ్యుండి కూడా इतना अच्छी नौकरी करने वाला మమ్మల్ని होकर, మంచి చదువులు చదివలేదు, हमें अच्छा पढ़ाइया नहीं कराया, మంచి ఉద్యోగాలకు పంపలేదు, अच्छी नौकरियों में नहीं भेजा, కాంపిటీషన్ లోకి పంపలేదు. स्टेशन में नहीं भेजा। నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, मेरे को इस प्रकार डांटे या गाली भी दे कोई फर्क नहीं पड़ता। నేను చేసింది మంచి చేసి. मैंने जो किया हूँ मेरा प्रभु की तरफ से अच्छा किया। పిలాతు ఏమన్నాడు? पिलातुस ने क्या ఏయ్ నేనేం చేసిన చేశాను, मैंने जो किया था कर लिया, బయలుపడిపోండి. आप जाओ। వాళ్ళు ఏమన్నారు? वो क्या कहा? ఏమన్నారంటే వాళ్ళు, क्या बोलते हैं? ఈయన యూదుల రాజు అని చెప్పుకున్నాడు అని రాయమన్నాడు. तो उन्होंने कहा था यीशु ने अपने आप को यहूदियों का राजा बोला था, इस तरह लिखो कहा। ఈయనేం చేశాడు? इन्होंने क्या किया? యేసు యూదుల రాజు. यीशु यहूदियों का राजा है। ఆ ప్లేట్ చూసినప్పుడు जब वो लिखी हुई प्लेट को देखा, శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు హేరోదీయులు शास्त्री परिषद सदुकाई हेरोदिस लोग, "అరే, ఇదేంటి రాశాడు, ऐसा कैसा लिखा है, ఏంటి ఇట్లా రాసేది, ऐसा क्यों लिखा? పదండి రా चलो పదండి రా" चलो। గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. गवर्नर के पास गया, ఏంటి అన్నాడు? क्या है ఏంది కట్టుబడికి వచ్చారు అన్నాడు. क्या है, सारे इकट्ठा होके आ गया। మాది ఒక విన్నపం. हमारे एक विनती है। ఏంటి ఆ విన్నపం? क्या है? ఇక్కడ మీరు రాశారు ప్లేటు,
अब जो प्लेट लिखा है ना, लिख के रखा बोर्ड, తప్పు రాశారు. गलत लिखा है उसमें। ఎవరిని అంటున్నారు? किसको बोल रहे हैं? గవర్నర్. गवर्नर को। ఎందుకని? क्यों? ముందే ఉంది యేసు మీద కోపం వాళ్ళకి. पहले से यीशु के ऊपर गुस्सा है, అసలు వాళ్ళకి యేసు మీద కోపం ఉండటం వల్లే यीशु के ऊपर गुस्सा होने की అసలు वजह యేసును మెస్సైని నమ్ముకోలేకపోతున్నారు వాళ్ళు. से यीशु को मसीह करके भरोसा नहीं कर पा వాళ్ళకి रहे थे। ఆ మాట ఒప్పుకోవట్లేదు అసలు. वो बर्दाश्त ही नहीं कर रहे ముందే थे। మనలో స్వార్థం ఉంటే पहले ही हमारे अंदर स्वार्थ होगा, మనం దేవుడికి ఏమి ఇస్తామండి? और प्रभु को क्या देंगे हम? ఎట్లా పడతామండి? कैसा आधीन हो ముందే गए మనలో परमेश्वर? శాస్త్రులు పరిచయం సర్దుకైన ఏ రోజు మనం ఉంటే पहले से हमारे अंदर शास्त्री परिचय शब्द का एक लक्षण है, तो లోబడిన స్వభావం ఉంటే ना झुकने वाला स्वभाव है, మనం ఎలా ఇస్తామండి దేవుడికి? फिर हम कैसे देंगे परमेश्वर? హృదయం స్వతంత్రం అయిందా? हृदय स्वतंत्र हो गए क्या? స్వతంత్రం ఎక్కడ అయింది? कहाँ हुआ అప్పుడు स्वतंत्र? పిలాతు ఏమన్నాడు? और पिलातुस ने क्या कहा? ఓయ్ నేనేం రాశాను రాశా, ए मैंने जो लिखा लिखा, ఇక మార్చే పని లేదు, बस बिल्कुल नहीं बदलूंगा, వెళ్ళిపోండి चले जाओ, ఓ అన్నాడు. चले जाओ बोला। చూసారా? देखा, ఓడు నిర్ణయం. इतना हिम्मत से निर्णय, धैर्य से लिया, అలా నిర్ణయం తీసుకోండి, ऐसा निर्णय लो, మీరేమైపోరండి. आपको कोई हानि नहीं होगा, మీకు ఇంకెత్తాడండి దేవుడు, प्रभु आपको और देगा, మీకు దేవుడు ఇస్తాడండి. देगा आपको, అది నాకు తెలుసు అండి. वो मैं जानता हूँ। మీరు మనసును కుదిలించంట ఇదిలించంట మంచిగా ఉండి దేవుడికి ఇస్తే దేవుడు మీకు ఇస్తాడండి. ऐसा आप अपने मन को बनाकर अगर प्रभु को देना चाहेगा, देगा तो प्रभु आपको देगा। క్రైస్తవులు ఎందుకు దరిద్రులై ఆత్మ దరిద్రులైపోతారు? तो मसीह लोग क्यों कंगाल होते हैं, आत्मिक कंगाल भी क्यों हो जाते ఆత్మ हैं? దరిద్రులుగా ఉన్నవారు లక్షాధికారులు అవ్వచ్చండి. आत्मा में कंगाल बनने वाला लक्षाधिकारी हो सकता है। లక్షాధికారుడికి ఆత్మలో కంగాలైన వాడికి రాజ్యం లేదండి. तो लखपति हो गया मगर आत्मा में कमजोर है, तो उसको प्रभु का राज्य नहीं వాడు मिलेगा। వాడు ఎర్రి కూడా అంటున్నాడు అండి. ऐसा इंसान को వాడు प्रभु बोलता है, ధనవంతుడు, वो ऐसे धनी को बोलता है हे मूर्ख, పాత ధనం అంతా కొట్లు ఉంది, पुराना सारा धन तो अभी भी धान तो रखा కొత్త हुआ ధనం है, వస్తుంది, नया धान आ रहा है, కొట్టులు లేవు, कत्ते भर गए हैं, కొత్త కొట్లు नए కట్టించుకుంటున్నాడు. कत्ते बनवाया, ఏమంటున్నాడు? क्या बोलता है? సంతోషం. खुशी है। ఏమంటున్నాడు? क्या कहता है? ఓ ఏమనాలి అక్కడ? क्या बोलना चाहिए था? అయ్యో నాకింత పంట పండిందే, अरे मेरे लिए इतना अच्छा फसल हो गया, కొత్త పంట వచ్చిందే, नया फसल भी आ పాత गए, పంట కూడా ఉంది, पुराना फसल भी बचा हुआ ఇందులో है, దశంభాగం ఇవ్వాలి నేను. इसमें से मुझे दशवांश देना ఓ है। ప్రభువా हे प्रभु, నేను దశంభాగం ఇవ్వాలి నీకు मैं जो आपको देना है दशवांश, అన్నాడా? ऐसा बोला है? అన్నాడా? नहीं। ఏమన్నాడు తెలుసా? क्या बोला है? నా ప్రాణమా हे मेरे प्राण, త్రాగు, खाओ, ఓ సంతోషించు, खुशी बनाओ, ఓ ఆనందించు, आनंदित हो जाओ, తృప్తిగా ఉన్నాడు. बड़ा तृप्त रहा। అప్పుడు అన్నవరే ఎర్రోడా, तब परमेश्वर ने बोला हे मूर्ख, నిన్ను కూడా అంటాడు. ఇప్పుడు आज आपको भी నువ్వు बोलेगा। ఆడి ఫీల్డ్ లో ఉన్నావు, ఇప్పుడు నువ్వు आप उसके लाइन में हैं, ఆడి ఉద్యోగంలో నువ్వు ఉన్నావు, ఇప్పుడు उसी की जगह में आप, వాడి కింద ఉన్నావు, ఇప్పుడు उसी నువ్వు के नीचे है आप, కయ్యూని కింద ఉన్నావు, ఇప్పుడు केन నువ్వు के नीचे हो आप, ఎవరి కింద ఉన్నావు? किसके नीचे? కయ్యూని కింద ఉన్నావు, ఇప్పుడు केन के नीचे ఆ हो, ధనవంతుడైన వాడి కింద ఉన్నావు. उस धनी के नीचे हो आप, ఇటు నీకేం దొరుకుద్ది? फिर आपको क्या मिलेगा? నీ పని కాల్చివేయబడుద్ది. आपका काम जलाया जाएगा। కానీ మనవాళ్ళు చాలా మంచివాళ్ళు. लेकिन हमारे लोग बहुत अच्छे हैं। నేను వాక్యం చెప్తున్నాను, मैं वचन बताता ఈ हूँ, వాక్యం అనేక మంది వింటారు. ये वचन कई सारे लोग सुनते हैं। మీ ద్వారా మీకు చెప్పినట్టుగా చెప్తే ఆ వాక్యం అనేక మంది వింటారు. आपके द्वारा बताता हूँ तो इसको लेकर कई सारे लोग सुनते हैं। మనం సంఘాలని కట్టాలంటే సంఘం నువ్వే, कलिशा को अगर हम बनाना है तो कलिशा आप ఒక ही हो। మనిషే సంఘము. एक इंसान ही कलिशा है। మనవాళ్ళందరూ మంచోళ్ళు, हम सबकी हमारे कलिशा अच्छा है। నెలొత్తి సక్కమని ఇస్తారు. महीना में शुरुआत में పాపం जरूर మీరు देते ఏ हैं। పని చేసుకుంటున్నారో తెలియదు కానీ आप पता नहीं आप क्या काम करते हो। బయట ఉన్న ఢిల్లీకి బయట ఉన్న మన సంఘస్థులు ఢిల్లీకి మన సంఘంలో ఒకప్పుడు ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇస్తున్నారు. तो एक समय हमारे दिल्ली में कलिशा में रहते थे, वो लोग ट्रांसफर के बाद चले गए, तो भी दिल्ली के लिए वो अपना दशवांश बेचते వాళ్ళకి हैं। తెలుసు वो जानते हैं ఇండియన్ పైసా వ్యర్థం కాదు, इंडियन न्यूली फेलोशिप का पैसा व्यर्थ नहीं जाएगा। ప్రతి పైసా వాడబడుద్ది. हर एक पैसा इस्तेमाल किया जाएगा। పరలోకంలో నాకు ధనం ఉంటది. स्वर्ग में मेरे लिए धन होगा। పాస్టర్ గారు తనకు వాడుకోడు. पास्टर जी अपने लिए खर्च नहीं ఆ करेगा। నమ్మకం మీకున్నందుకు ధన్యులు. ये भरोसा आप रखा है, इसलिए हम धन्य हैं। అందుకనే इसलिए కీర్తనకారుడు भजनकार 73:28 అంటాడు, 73 का 28 में कहता है, నాకైతే దేవుని పొందు ధన్యకరము అంటాడు. तो मेरे लिए तो परमेश्वर का साथ रहना मेरे लिए धन्य है। నాకైతే దేవుని పొందు ధన్యకరము. अब ये बोलता है परमेश्वर के समीप रहना ये मेरे लिए भला है। చూడండి ఇంకేమంటాడు చూడండి. और क्या कहता है కీర్తన भजन संगीता 26:8 అంటాడు, 26 का 6 में कहता है, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమున నేను ప్రేమించుచున్నాను. 26 का 6 मैं अपने हाथों को निर्दोष। ఆటు 26 का 8 हे यहोवा हाँ। मैं तेरे धाम में तेरी महिमा के निवास स्थान से प्रीति रखता हूँ। నీ నివాస స్థలము నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను. तेरी धाम से तेरी महिमा के निवास स्थान से भी प्रीति रखता हूँ। నివాస మందిరం అంటే निवास स्थान यानी कि దేవుడు నివసించే స్థలం. परमेश्वर जहाँ वास करता है वो जगह। తేజో మహిమ నిలుచు స్థలం అంటే
धाम यानी कि महिमा खड़ा रहने वाला जगह, అతి పవిత్ర స్థానం. यानी कि अति पवित्र स्थान. దేన్ని ప్రేమిస్తున్నాడు? किससे प्रेम रखता है? అతి పవిత్ర జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. अति पवित्र जिंदगी को प्रेम रखता है. పరిశుద్ధత, पवित्रता, పరిశుద్ధత, पवित्रता, అతి పరిశుద్ధత. अति पवित्रता. పరిశుద్ధత అనేది ఉంటదండి. पवित्रता है. యేసుప్రభుని నమ్ముకున్నాను, यीशु मसीह पर भरोसे किए, పాపాలను ఒప్పుకున్నావు, पापों को छोड़ నువ్వు పరిశుద్ధుడివి. आप है पवित्र. కానీ लेकिन అతి పరిశుద్ధత ఉందా? अति पवित्रता है. యాజకుడు ప్రతిరోజు పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు, याजक हर दिन पवित्र जगह में जाता కానీ है, అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒకసారి వెళ్తాడండి. लेकिन अति पवित्र स्थान में साल में एक ही बार ही जाएगा. ఇప్పుడు మోషే అయితే अभी मूसा రోజు వెళ్తాడండి. रोज जाया करता था. మోషే రోజు వెళ్తాడండి. मूसा रोज जाया करता ఇప్పుడు था. మోసా యొక్క అనుకరణలో మనం ఉన్నాం. हम मूसा का अनुकरण करते हैं. మనం हम యాజకుల అనుకరణ అంటే ఏది పవిత్ర స్థానంలోకి వెళ్తారు కానీ అతి పవిత్రకి వెళ్ళే అనుకరణ కాదు మంది. याजकों के समान जो पवित्र स्थान तक ही जाते हैं, अति पवित्र स्थान में नहीं మనం जाते. పవిత్ర ऐसा नहीं స్థానంలోకి है. వెళ్తాం, हम पवित्र स्थान में भी जाते పవిత్ర हैं స్థానం గుండా అతి పవిత్ర స్థానంలోకి వెళ్ళిపోతాం. और इस पवित्र स्थान से अति पवित्र स्थान में चला నువ్వు जाते అతి हैं. పవిత్ర స్థానంలోకి వెళ్ళాలంటే अगर आप अति पवित्र स्थान में जाना है పెండ్లి तो కుమార్తె సంఘంలోకి వెళ్ళాలి. दुल्हन की कलिसिया में बनना है. పెండ్లి కుమార్తె సంఘంలోకి వెళ్ళాలి दुल्हन की कलिसिया में అంటే నీకు जाना है. ఆత్మీయ ఆభరణాలు ఉండాలి, इसके लिए आपको आत्मिक आभूषण होनी चाहिए. ఫుల్గా ఉండాలి నీకు. आत्मिक आभूषण भरपूर होनी కానీ चाहिए. కొంతమందిలో లేవు. ఇప్పుడు लेकिन कुछ लोगों में है ही नहीं. ఉండాయి ఓడబెరుక్కుంటున్నారు, जो है उसको भी उखाड़ फेंक रहे. ఉండాయి जो ఓడబెరుక్కుంటున్నారు. भी है उसको भी उखाड़ फेंक रहे. కొంతమంది లేని ఆ ఆత్మీయ ఆభరణం తెచ్చుకుంటున్నారు. इसके पास नहीं तो वो आत्मिक आभूषण को लेते అందుకే हैं. అక్రమము అన్యాయము జరిగినప్పుడు నువ్వు నీ చల్లారిపోవాక అన్నాడు. इसलिए कहा है संसार में अक्रम अन्याय बढ़ता जाएगा तो तू ठंडे मत होना. అసలు ఎందుకండి సారేపదు సిస్టర్ యొక్క వరుసలో ఉన్నావా నువ్వు? क्या सारे पत बहन जो है उसकी लाइन में है आप? రైతోష్ ఏమన్నాడు? प्रभु के दास ने क्या कहा? కొంచెం నాకు ఆకలి పెట్టమ్మా. मुझे भूख लग रहा है, पहला मुझे ఏ दो. నా దగ్గర ఏది లేదు, अरे मेरे पास कुछ नहीं ఈ है, పుల్లలేరికి వెళ్తున్నా, ये लकड़ी चुन रही हूँ, కొంచెం ఆట ఉంది, थोड़ा आटा है, కొంచెం నూనె ఉంది, थोड़ा तेल है, తింటాం, बस खाएंगे, సత్తాం. अरे मरेंगे. నీకాడ పెట్టేది, हम कहाँ से देंगे आपको? నీకాడ పెట్టేది. आपको क्यों देंगे? అప్పుడు అన్నాడు, तब कहा ఆ ఉన్నది ఏదో చేసుకుని అవి పెట్టు, जो कुछ आपके पास है पहले बना के मुझे दो. దేవుడు ఆశీర్వదిస్తాడు. परमेश्वर आपको आशीष करेगा, దేవుడు ఆశీర్వదిస్తాడు. आशीष देगा. అందుకే యేసుప్రభు అన్నాడు, इसलिए यीशु ने कहा నీ ఇంటికి నీ దాసు వస్తే आपके घर में आपका दास ఒక आएगा, గ్లాసు మంచినీరు ప్రేమపూర్వకంగా ఇస్తే एक गिलास पानी प्रेम से दोगे, అంత ఆశీర్వదించబడతావు. कितना आशीष पाओगे. అంతకంటే ఎక్కువ ఇస్తే इससे अधिक देगा तो ఈ స్త్రీ అంతకంటే ఎక్కువ చేసింది. ये स्त्री सबसे अधिक किया है. అందరి ముందు ఎక్కడ ఈ సువార్త అందిస్తే అక్కడ కొనియాడబడుతుంది. जहाँ जहाँ यीशु समाचार फैलेगा वहाँ उसका नाम लिया जाएगा. అందుకు ఆమె इसलिए वो నమ్మిందండి. भरोसा की है. నువ్వు సారేపతి యొక్క వరుసలో ఉన్నావా? आप सारे पे स्त्री की लाइन में हो, ఏబేలు వరుసలో ఉన్నావా? काबिल की लाइन में हो, మోషే వరుసలో ఉన్నావా? मूसा के लाइन में हो, అహరోను వరుసలో ఉన్నావా? या हारून के లేదు लाइन में हो, కయ్యూను వరుసలో ఉన్నావా? या तो कैन की लाइन में हो, జాగ్రత్త బిలాము వరుసలో या ఉన్నావా? बिलाम की लाइन में हो. ఎవరి లైన్ లో ఉన్నావు? किसकी लाइन में है? బైబిల్లో రాయబడి, बाइबल में लिखा है, బైబిల్లో రాయబడి ఉంది. लिखा हुआ है. వాళ్ళని మెచ్చుకోని దేవుడు నిన్ను కూడా మెచ్చుకోడు. अगर उन लोगों को परमेश्वर ने शाबाशी नहीं दिया तो आपको भी नहीं देगा. వాళ్ళ ద్వారా తన చిత్తం ఏందో ప్రకటించాడు. उनके द्वारा अपना इच्छा को प्रकट किया है. ఇప్పుడు బైబిల్లో రాశాడు. इसलिए बाइबल में लिखा ఇప్పుడు है. బైబిల్ అందించడం, बाइबल इसलिए दिया है, ఇప్పుడు అందించిన బైబిల్, अब दिया है. ఈ బైబిల్, ये ఈ बाइबल 66 పుస్తకాలు. ये 66 किताब. అసలు ఒకరోజు కూసో, एक दिन बैठो, కూసుని ప్రార్థన చేసుకుని प्रार्थना करो, ఆది కాండం నుండి उत्पत्ति से लेकर నాకు ఈ తీసుకొచ్చి मुझे दे दो ప్రకటన గ్రంథం వరకే प्रकाशित वाक्य तक ఎవరెవరు ఉండారో పేర్లు రాయి. जो है उनका नाम लिखो. దేవుడు మెచ్చుకున్న వాళ్ళు, దేవుడు మెచ్చుకోనోళ్ళు. परमेश्वर जिनको शाबाशी दिया है, जिनको शाबाशी नहीं ఒక दिया, తెల్ల టావు తీసుకో, एक श्वेत का वस्त्र टाव ले लो, పైన ఒకటి पेपर, లకీర్ కొట్టు, एक लकीर खींचो ऊपर మధ్యలో కొట్టు. और बीच में उसपे दो एक लाइन. దేవుడు మెచ్చుకున్న వాళ్ళు, దేవుడు ఆశ్రయించిన వాళ్ళు, దేవుడు నిరాకరించిన వాళ్ళు, దేవుడి కొరకు చెడ్డ పనులు చేసే వాళ్ళందరినీ ఒక లిస్ట్ లో రాయి. जिनको परमेश्वर ने पसंद किया उनको एक लिस्ट में, जिनको परमेश्वर ने इनकार किया, बुरा काम किया, उनको एक लिस्ट में लिखो. బాగా రాసి लिखने के बाद చూసుకో देखो फिर వాళ్ళు ఏమేం చేశారు, उन्होंने क्या क्या किया था. వాళ్ళ క్యారెక్టర్ తీయక उनका कैरेक्टर निकालो. ముందు రాసుకున్నావు, पहले लिख అసలు ముందు लिए, రాసుకో. लिखो पहले, తర్వాత उसके बाद ఒక్కొక్క క్యారెక్టర్ ది. एक एक कैरेक्टर निकालो. అదే నేను చేశానండి. मैंने किया हूँ. నేను దేవుళ్ళలోకి వచ్చినాక तो प्रभु में जब आया था, ఓ నాకు ఎన్ని పుస్తకాలు, నాకు రాసుకున్న పుస్తకాలు ఉండయో, मैं कई सारे कॉपी में लिखा हूँ, ఎన్ని బైబుల్ ఉండయో. कई सारे बाइबल है मेरे నా पास. పని ఇదేనండి. मेरा काम यही है. అందుకు ఉద్యోగం చేసుకోలేదా? क्या नौकरी नहीं किया मैंने? ఉద్యోగం చేసుకున్నాను. नौकरी भी किया हूँ. బిడ్డలు పోషించుకోలేదా? क्या बच्चों को परवरिश नहीं किया? బిడ్డలు పోషించాను. उनका भी परवरिश किया సంఘాన్ని हूँ. నడపలేదా? क्या कलिशा को नहीं चला मैंने? సంఘాన్ని నడిపాను. कलिशा को भी चलाया మంచి हूँ. పేరు తెచ్చుకోలేదా? अच्छा नाम नहीं कमाया మంచి क्या? పేరు अच्छा తెచ్చుకున్నాను. नाम कमाया हूँ. ఏదో వదిలిపెట్టుకుంటావు, मैं क्या छोड़ेंगे बताओ? ఏదో వదిలిపెట్టుకుంటావు. क्या बताओ छोड़ेंगे? నీకు తెలుసా, आपको पता है చర్చి కట్టేటప్పుడు चर्च बनाते वक्त మేము మాంసం కూర తినలేదు. हमने साल भर मटन चिकन नहीं खाया. నెల సంవత్సరం అంతా साल भर చేపలు తినలేదు.
फिश नहीं, मच्छी नहीं खाया, ఏమి అట్టికాయలు తినలేదు, ना केला, ना कोई उटपटांग का ఏమి తినలేదు మేము. कोई चीज ऊपर से नहीं खाया। పిల్లలు కూడా ఒకే బట్ట, बच्चे भी एक ही ड्रेस पहन के कॉलेज ఒకే गए, బట్ట, एक ही ड्रेस पहन के जाते ఒకే थे బట్ట, कॉलेज, అంతే. एक ही ड्रेस पहन के कॉलेज जाते थे। జీవించు. जी लो, ఏమైంది? ऐसा जो क्या होगा। మేము లప్పు బండి నడుపుతున్నాడు, लप्पू गाड़ी चला रहा మా था, ముందు ఒక బండి వెళ్తుంది. हमारे आगे एक गाड़ी जा रही है। ఏం బండి అది? कौन सा गाड़ी है పవండరా? पता नहीं, क्या ఆ? కాదు పవండరు, कोई नया गाड़ी है, ఏదో డిఫెండర్, पता नहीं कोई डिफेंडर आ रहा है। డిఫెండర్ వెళ్తుంది. बावटर బబుల్ అన్నాడు, बबलू ने कहा, ఆశ సాగు. లప్పు లప్పు అన్నాడు, लप्पू ब्रदर ने कहा, ఆశ సాగు पास्टर जी ఎన్ని లక్షలో తెలుసా అన్నాడు. ये गाड़ी कितना लाखों का पता है। నీకేమనిపిస్తుంది లప్పు? ఈ ఈ యొక్క ఇదే డిఫెండర్ చూస్తే లఫండర్ అనిపిస్తుందా, డిఫెండర్ అనిపిస్తుందా నీకు చెప్పాను. तो मैंने कहा इस डिफेंडर को देखकर आपको क्या सोच आ रहा है, నీకేమనిపిస్తుంది అన్న? आपको क्या मन में आया। నాకు రిఫెండర్ డిఫెండర్ అనిపిస్తుంది అన్నాడు. तो बोला ये गाड़ी डिफेंडर है। నాకైతే లఫండర్ అనిపిస్తుంది అన్న. నేను मैंने कहा ये फालतू का है करके लग रहा है। అంటే అది ఎందుకని? क्यों? ఆడు ప్రయాణం చేస్తాడు, वो भी सफर कर रहा गाड़ी, నేను ప్రయాణం చేస్తున్నా. मैं भी सफर कर रहा हूँ गाड़ी में, ఆడు ఇంటికి వెళ్తున్నాడు, वो भी अपना घर जा रहा నేను ఇంటికి వెళ్తున్నా. है, मैं भी गाड़ी जा रहा हूँ। ఏందంట? क्या अंतर है इसमें? ఏం దాంట్లో ఏందంట? इसमें क्या अंतर है? ఆడుకున్న స్తోత్రం ఆడు కొనుక్కున్నాడు, उसके पास कितना था उतने में से उसने खरीदा, నా స్తోత్రం నేను కొనుక్కున్నాను. तो मेरे पास जितना था उतने में मैंने रहा। అట్ట కాదు. ऐसा नहीं, కొంతమంది कुछ लोग ఏముంది ఆ డిఫెండర్ చూడంగలే कुछ लोग उस डिफेंडर को देखते ही వీడు లఫండర్ అయిపోతాడు. ये ऐसा फालतू सोचने लग जाता है, అమ్మో ఆడికి అంత గాడి ఉంది, अरे इसके पास इतना बड़ा गाड़ी है, నేనేం చేస్తానయ్యా? मैं क्या करूं, मेरे నేను पास యేసు कुछ- ప్రభువుని నమ్ముకున్నా, मैं तो यीशु को अपनाया हूँ, నేనే లఫండర్ కొన్నాను, तो मैं फालतू इंसान बन गया हूँ। ఆడేమో డిఫెండర్ కొన్నాడు. तो वो तो डिफेंडर पे चल रहे हैं। ఎందుకు ఆ బాధ నీకు? क्यों इतना तकलीफ आपको, ఎందుకు ఆ బాధ? क्यों इतना चिंता, ఎందుకు ఆ అర్థమైన జీవితం? क्यों इस तरह के व्यर्थ सोच। చక్కగా ఆలోచించుకో. अच्छे सोच रखो, ప్రభు ఇచ్చాడు, हमारे को प्रभु ने दिया है। ఈ రోజుకు నాకు ఆలోచిస్తున్నాడు. आज का रोटी मुझे आज देता है, పచ్చడి వేసి తింటున్నాను. क्या अचार खा रहा होगा, అసలు ఏదైనా ఏదైనా పచ్చళ్ళు పాతి పచ్చలేసి या తిరుగుతున్నాను. पुराना अचार खा रहा होगा। నా గోల్ ఒకటే, मेरा तो एक ही गोल है, నా గోల్ ఒకటే, एक ही गोल है, ప్రభు కొరకు జీవించు, प्रभु के लिए जीना है, ప్రభు కొరకు జీవించు. प्रभु के लिए जीना, ప్రభువే నాకు ముఖ్యం. प्रभु मेरे लिए वो खास है। సంఘం కట్టబడాలి, कलिशा बनते जाना है, సంఘంలో చేర్చాలి. कलिशा में शामिल होना है, కట్టబడుతుంది ఇప్పుడు, कलिशा बनते जा रही है, కట్టబడుతుంది ఇప్పుడు, बनते जा रही ఇంకా है। పూర్తి అవ్వలేదండి, अभी पूरा नहीं हुआ, పూర్తవలా. पूरा नहीं हुआ। మోషే మందిరం అయిపోయింది, मूसा का मंदिर खत्म हो गया, యెహోవద్దన్నాడు, आगे को नहीं चाहिए, యెహోవద్దన్నాడు, और नहीं కానీ चाहिए, వద్దనే పని లేదు. ఇక अभी ना की काम बात नहीं है, సంఘము కడతాను, कलिशा बनाऊंगा, కడతానే ఉంది, बनते जा रहे, కడతానే ఉంది. बनते जा रहे। కట్టిన వాళ్ళు స్థిరంగా ఉండండి, जो ने बनाया कलिशा वो स्थिर रहेगा, నిలుచున్న వాడు పడిపోకుండా जो చూసుకోండి. खड़े हैं सावधान रहे ना गिरे। దేవుడు మహా గొప్పవాడు, परमेश्वर महा भला है, ఆయనకి ఇస్తే ఆయన ఇస్తాడు. उनको देने से वो हमें देगा। ట్రాఫిక్ అండి, ये ट्रैफिक जैसा है, నువ్వు మంచిలు తాగితే आप पानी पियोगे బాత్రూమ్కి వెళ్తావు, बाथरूम जाओगे, తాగపోతే नहीं पियोगे तो రాళ్ళు వస్తాయి, पत्थर आएंगे, అంతే కదా. पत्थरी बनेगा। పత్రి బనేగా. గ్లాసులు తాగితే ఏమవుతుందండి? पानी ज्यादा पीने से क्या होगा, మళ్ళీ అంతా పోద్ది. तो सारा गंदगी चला जाएगा। తాగపోతే नहीं पियोगे तो ఏమవుతుంది? రాళ్ళు తయారవుతాయి. क्या होगा, पत्थरी बन जाएगी। దేవుడా నాకు రాళ్ళు ఇచ్చావంటే प्रभु क्यों दिया मुझे पत्थरी बोलेगा तो, అంతే కదా. है ना? నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. आप दोगे तो प्रभु आपको చూడు देगा। నేను ఇస్తా ఉన్న దేవుడికి, मैं देता रहा ఓ प्रभु, ఎంత ఇచ్చాను దేవుడికి पता नहीं मैं कितना दिया, లెక్కే లేదు. हिसाब ही नहीं। కానీ నాకు అవసరమైనప్పుడు जब मेरे जरूरत होती है तो నాకు ఇస్తున్నాడు, वो देता है, నాకు అవసరం పెడుతున్నాడు. मेरे जरूरत में वो देता है। నేను దైవదశలు వచ్చారు, कल प्रभु के दास आए थे, నేను దైవదశలు వచ్చారు. प्रभु के दास आए थे, ఇల్లు చూసి అంటారు घर देख के बोलते हैं ఎంత కొన్నారు పాస్ట్ గారిది, कितने में खरीदा पास, ఎన్ని రూములు పాస్ట్ గారిది. कितने रूम है इसमें। నేను అన్నాను मैंने कहा దేవుడే కొనిచ్చాడు, प्रभु दिलाया है, దేవుడే కొనిచ్చాడు. प्रभु ने दिलाया, నాకేడంత సొంత. मेरे लिए नहीं है इतना। నీకెప్పుడు అవసరమైందో जब आपको जरूरत होगा అప్పుడు నీకు ఇస్తాడు. प्रभु आपको देगा, కానీ దేవుని అవసరాలు తీర్చు, लेकिन प्रभु का जरूरत पूरा करो, తీర్చు. पूरा करो। నువ్వు సంఘం ఉన్నావు, आप कलिशा हो, కట్టబడాలి, कलिशा में बनते जाना है, కట్టబడాలి. बनते जाना है। పౌలు అంటాడు पौलुस कहता है ఎదిగేననుకుని मैं बढ़ गया हूँ ఇక करके అంత అయిపోయిందిలే सब कुछ पूरा हो गया है, అనుకోవద్దు, ऐसा मत समझो, అనుకోవద్దు. ऐसा ना सोचो। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఈ రాత్రి आज रात ఈ రాత్రి आज రాत నువ్వు శాస్త్రులు పరిచయులు సర్దుకులు ఏ రోజులాగా తప్పిపోవద్దు. शास्त्री परिचय सदकों की जैसा नहीं వాళ్ళు भटकना ఎందుకు है। తప్పిపోయారంటే वो क्यों भटक गए हैं, వాళ్ళు ధర్మశాస్త్రం చదవరు, वो व्यवस्था को नहीं पढ़ते हैं, వాళ్ళు ధర్మశాస్త్రం చదవరు, व्यवस्था के अनुसार వాళ్ళు नहीं ఏరే चलते। ఆరమైన గ్రంథం రాసుకున్నారు. उन्होंने अपने ओर से आर्वजट ग्रंथ ఈనాడు लिखा है। సేవకులు కూడా आजकल के सेवक ఎందుకు भी కరెక్ట్ वो బోధించలేకపోతున్నారంటే ठीक ठीक संदेश क्यों नहीं दे వాళ్ళు
వాళ్ళు కూడా బైబిల్ చదవరు, वो भी बाइबल नहीं पढ़ते, బైబిల్ చదివి దేవుని దగ్గర కూర్చోరు. बाइबल पढ़ के प्रभु के पास नहीं నేను बैठते। ఉదయం నుంచి దేవుని దగ్గర కూర్చున్నా, मैं सुबह से बैठता हूँ प्रभु के బైబిల్ पास, ఓపెన్ చేసా. बाइबल खोल के కావాలంటే बैठता సిస్టర్ని అడగండి మీరు. हूँ। चाहिए तो सिस्टर से पूछिए, నేను అబద్ధం అనే సిస్టర్ అబద్ధం ఆడదు. मैं झूठ बोलूँ तो सिस्टर तो झूठ बोलती नहीं है। మా పిల్లల్ని అడగండి, हमारे बच्चों को पूछिएगा, వాళ్ళు అబద్ధం ఆడరు. झूठ नहीं बोलते। బైబిల్ దగ్గర పెట్టుకుంటా, बाइबल सामने रखता हूँ, పోరాడుతా ఉంటా. నేను मैं बात मुकाबला करता रहता हूँ, దేవునితో పోరాడుతా ఉంటాను. मुकाबला करता रहता हूँ। ప్రభు రాత్రి సాయంకాలం ఏం చెప్పాలి, प्रभु शाम को क्या बताऊँ, ఏం చెప్పాలి, ప్రభు कैसे बताऊँ, సహాయం చేయను ఆయన, मदद करो प्रभु जी, అందించయ్యా, मेरे तक पहुँचा వాక్యం दो, అందించయ్యా, वचन पहुँचा दो వాక్యం मुझे, అందించయ్యా. वचन पहुँचा दो నేను ఆయన मुझ तक। దగ్గర ఉండి ఆయన దగ్గర ఉండి నేను నేర్చుకుంటా ఉంటాను. इस तरह उनके पास बैठ के मैं सीखता रहता हूँ, ఆయన నాతో మాట్లాడతా वो ఉంటాడు. मेरे से बात करता है। ఒకసారి చక్కగా సందేశం వచ్చినాక एक बार एक संदेश बनने के बाद అబ్బా ఆనందం వచ్చేస్తుంది. तो बड़े तसल्ली हो जाती है। ఇక చెప్పగలను నేను. हाँ, मैं बता सकता हूँ। ఇక ఆ తర్వాత उसके बाद దేవుడు మాట్లాడతాడు, प्रभु और बोलता रहेगा ఇక మాట్లాడతాడు. और बोलता रहेगा, అందుకని కృపా నిధి అంటాడు ఆయన. इसलिए बोला है अनुग्रह का घनी है वो। 144 కీర్తన అనుకుంటాను, అందులో शायद 144 ही होगा, खान अनुग्रह का, అనుకుంటారు కృపా నిధి అంటాడు. अनुग्रह का खान है वो करके बताता है। ఏంటంటే ఆయన కృపా నిధి. నిజంగా దేవుడు अनुग्रह का धनी बोल सकते हैं, अनुग्रह का खान बोला। ఉందా చూడండి, देखिएगा 144 కీర్తన 144 भजन संगीत 2వ వచనం, दूसरा वचन में అక్కడ ఏమని చూడండి, ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించేవాడు, నా కేడము, నా ఆశ్రయించువాడు, ఆయన నా జల్లును నాకు లోబర్చనై వాడై ఉన్నాడు. वे मेरे लिए करुणा, निधान और गढ़, ऊंचे स्थान में और छुड़ाने वाला है, और मेरी ढाल और मेरे शरण स्थान है, जो मेरी प्रजा को मेरे वश में कर देता है। ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు, क्या कहता నా है, కృపానిధి అండి. करुणा निधान నిధి అంటే ఏంటి, ధనం దాచుకునే స్థలం. यानी कि निधि यानी कि पैसा को छुपा के रखने वाला जगह, ధనం ఆయన కృప. यानी कि अनुग्रह का అక్కడ धन, నుంచి తోడుకో, तो उनमें से निकालो आप, నీ సమస్యలన్నిటిని తీర్చేస్తాడు. तो आपकी सारा समस्याओं को निकाल लेगा। ముందు ఆయన ఆజ్ఞలు పాటించు. पहले उनकी आज्ञाओं को पालन करो। తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నాం, जानकर भी हम गलती करते हैं, తెలియని తప్పు చేస్తున్నారు. अनजाने में तो गलती कर रहे తెలిసిన हो, ఎక్కువ దెబ్బలు పడతాయి అంట, जानने वालों को ज्यादा मार लगेगा, తెలియని తక్కువ పడలు పడతాయి. उनको पता नहीं, उनको कम దెబ్బలు मार పడతాం पड़ेगा। పడతామే. बाहर तो लगना है। ఈ రాత్రి మాట్లాడేది आज रात को प्रभु ने बात ఈ किया, రాత్రి ధన్యకరం అంటున్నాడు. ఆయన పొందు నాకు ధన్యకరం, तो परमेश्वर के शरण में जाना मेरे लिए ఆయన अच्छा है। మందిరంలో నివాసం చేస్తాను. उनके मंदिर में वास करूंगा। ఏదైనా తక్కువ దానిలో మనలో ఉంటే अगर कोई कमी हमारे अंदर है సరి చేసుకుందాం, सुधारेंगे, ఇప్పుడే సరి చేసుకుందాం. तभी सुधारेंगे। ఎలా బ్రతకాలా, कैसा जिएंगे, ఏం అవుద్దా क्या होगा, ఆలోచించుకో, ये मत सोचो, ఆలోచించబాకు. नहीं सोचना। నీ ఈ బైబిల్లో ఉన్న बाइबल में जो है వాళ్ళ జీవితాల్లోనే చూశారు, उनकी जिंदगी देखा, మంచి వాళ్ళు దేవుని చేత శభాస్ అనిపించుకున్న जो వాళ్ళు, अच्छे लोग परमेश्वर से शाबाशी पाए, వాళ్ళని ఫాలో. उनका अनुकरण करो। అందుకనే అన్న इसलिए मैंने कहा హోంవర్క్ చేసుకో, एक होमवर्क करो, చక్కగా రాసుకో. अच्छी तरह लिखो। తృప్తి ఉంటుందండి నీకు. आपको एक तृप्त నాకు मिलेगा। ఎందుకు దేవుళ్ళు తృప్తి ఉంది తెలుసా, क्यों मुझे प्रभु में तृप्त जिंदगी है। అన్ని క్యారెక్టర్లు నాకు తెలుసు. सारे रोल लोगों के बारे में मुझे पता है बाइबल నేను का। ఆ క్యారెక్టర్లు తీసుకోను, उन लोगों का नहीं निशान में लेता వాళ్ళ हूँ, చదువుతో వాళ్ళ గురించి के बारे में तो पढ़ता ఎక్కడ हूँ, దెబ్బతిన్నారు వాళ్ళు, जहाँ उन्होंने मार खाया, ఎక్కడ దేవునితో తోటి తప్పిపోయారు, जहाँ परमेश्वर से भटक चुके మనం हैं, తప్పిపోకూడదు. ऐसा हम नहीं भटकना ఇది चाहिए। మంచి క్యారెక్టర్ ఉంది. क्योंकि अच्छा रोल है, వీళ్ళు ఎక్కడ దేవుళ్ళు బలపడ్డారు, कैसे प्रभु में बल पाए, వీళ్ళు ఏం చేశారు, उन्होंने क्या किया, అజ్జయ్ वो करो, నీకు మార్గం ఏర్పరిచాడు. आपके लिए अच्छा मार्ग అదే बनाया। సంఘాన్ని కడుతున్నాను అంటున్నాడు. उसी को बोलता कलिसिया बनाता నువ్వు हूँ, కూడా ఎంబడిస్తూ ఉండు. आप भी अनुकरण करते నీకు रहो। డౌట్ వస్తే దైవాన్ని చెప్పు, आपको कोई शक है तो प्रभु को दास से ఫోన్ पूछो, చేయి, फोन करो, తెలుసుకో. जान लो। రండి ప్రార్థిద్దాం. आइए प्रार्थना करें। వందనాలు నాయన, धन्यवाद ఈ प्रभु రాత్రి जी। అద్భుతంగా మాట్లాడే इस रात को अद्भुत रीति से बात నీ किया, దాసుని వాడుకున్నారు, आपके दास को आपने इस्तेमाल నీ किया, దాసులను వాడుకున్నారు. दासी को भी इस्तेमाल किया। అయ్యా మేము ఒట్టివారం మట్టివారం, हम तो शून्य और मिट्टी है, కేవలం నీ మాటలు అందించడానికి, केवल तेरे बातें पहुंचाने के నీ लिए, సంఘాన్ని కడతానికి तेरे कलिसिया को बनाने के लिए। పేతురుని ఎట్ట పిలిచారు, पतरस को जैसा बुलाया ఎట్లా था, పేతురు సంఘాలు కడుతూ ఉన్నారు, जिस तरह पतरस की तरह कलिसिया बनाते गया, మాకు అప్పచెప్పారు, हमें सौंप दिया है, వాళ్ళని వెంబడించడానికి उनके अनुकरण करने के लिए। నీ దాసుని నన్ను ఎన్నుకున్నావు. आपका दास को आपने నీ चुना है, దాసుని ద్వారా ఇండియన్ పరిశ్రమ కట్టబడుతుంది. आपके दास की तरह इंडियन फेलोशिप बनती जा रही ఇదిగో है, కట్టబడుతూ ఉంది, बनती जा रही है प्रभु जी, కట్టబడుతూ ఉంది. बनती जा रही దీనిలో है, చేరుతూ ఉన్నారు. इसमें शामिल होते जा रहे हैं। నోవాహు వాడలో చేరినట్టు చేరుతూ नूह के ఉన్నారు. जहाज में जैसा शामिल हुआ ऐसा होता गया। వందనాలు నాయన. धन्यवाद ఈ प्रभु రాత్రి जी। వాక్యం విన్న ప్రతి ఒక్కరు आज रात को जिन्होंने वचन सुना వాళ్ళ है, తక్కువ వాళ్ళకి తెలిస్తే, उनकी अपनी कमियां उनको मालूम पड़ा है, వాళ్ళకి ఏమైనా ఇది వరకు ఉన్నటువంటి ఏమన్నా అయ్యా అనాలోచనలు ఉంటే, पहले से ऐसी कोई गलत सोच है, నేను తప్పు చేస్తున్నాను, वो महसूस करे मैं ఈ गलत कर రాత్రి रहा నాతో हूं। మాట్లాడాడు, प्रभु आज रात मेरे से बात నాతో किया है, సూటిగా మాట్లాడాడు, मेरे से सीधा सीधा बात किया, నాతో సూటిగా मेरे మాట్లాడాడు, से सीधा बात నన్ను किया है, ప్రేమించి మాట్లాడాడు. मुझसे प्रेम करके बात किया। ఏ కుమారుడు
కుమారునైతే దేవుడు ప్రేమిస్తాడో, ఏ కుమార్తెని దేవుడు ప్రేమిస్తాడో వాళ్ళని గద్దిస్తాడు, కొడతాడు. వాళ్ళని पिता जिस पुत्र को पुत्री को प्रेम रखता है उन्हीं को डांटेगा, संभालेगा, सुधारेगा, గద్దిస్తాడు. उनको डांटेगा भी। గద్దించడానికి లోబడిన కుమారుడు ధన్యుడు. उस डांट के नीचे आते हैं वो पुत्र धन्य है। ఎవరైతే తను తిరుగుబాటు చేస్తారో, जो कोई बलवा करते हैं, అదిగో వాళ్ళు ఎవరు యొక్క వాళ్ళ యొక్క జీవితాలతో ఉన్నారు చూసుకో. वो अपने आप को जांचे में कैसे जिंदगी చిన్న ప్రార్థన. प्रार्थना। ప్రభు వందనాలు, प्रभु धन्यवाद, ఈ రాత్రి నాతో మాట్లాడు. आज रात मेरे से बात किया। నీ ఇష్టం ప్రకారం నడుచుకుంటాను, तेरी इच्छा के अनुसार ही चलूंगा, నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటాను. तेरी इच्छा के अनुसार चलूंगा। ఈ వాక్యం సాతాను ఎత్తుకొని పోకుండా ये वचन शैतान उठा के ना ले जाए, 100 పాలు పనిచేస్తాడు. 100 के 100 गुना फलवंत होने में అయ్యా సహాయం చేయి. मदद करे। యేసు నామములో यीशु అడుగుతున్నాను. के नाम से मांगते पिता, आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन, आमीन। हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया।